నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశంలో అవసరమైనటువంటి మాట చెప్పాడు. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటి, ఇంతకుముందు ఉందా లేదా, భారత రాజ్యాంగం దీని గురించి ఏం చెప్తుంది, ఇట్లాంటి అంశాలు మాట్లాడేందుకు మనతో పాటు న్యాయ నిపుణులు ప్రముఖ న్యాయవాది కరుణసాగర్ గారు ఉన్నారు. కరుణసాగర్ గారు నమస్తే. నమస్తే. ఆగస్టు 15 ఎర్రకోటలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి, లౌకిక పౌర స్మృతి అన్నారు. ఎన్ని రోజులు ఉన్నది? అందరికీ సమానమైనటువంటి రాజ్యాంగం కాదా? కాదు. ఎందుకు కాదు అంటే ఈ భారతీయ రాజ్యాంగం ఏదైతుందో రాజ్యాంగం ప్రియాంబుల్లో ఏముంటుందంటే భారతదేశం ఇటువంటి దేశం అని అంటే ఇది సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఉంది. సెక్యులర్, మిగతావన్నీ ఓకే. సెక్యులర్ అంటే అన్ని మతాలు సమానంగా చూడాలని. కానీ అప్పటి పాలకులు అంటే బ్రిటిష్ మనస్తత్వాన్ని పునికిపుచ్చుకొని ఇండియన్ బాడీస్ బ్రిటిష్ మైండ్స్ తోటి ఉన్నటువంటి అప్పటి పాలకులు, ఇప్పుడు పేర్లు తీసుకొని, ఎందుకంటే అది పొలిటికల్ చర్చ అవుతుంది, మనం అకాడమిక్ చేస్తున్నాం కాబట్టి, ఆ బ్రిటిష్ మైండ్ ఇండియన్ బాడీ ఉన్నటువంటి అప్పటి పాలకులు ఏం చేశారంటే వాళ్ళ అవసరాలకు నిమిత్తము ఓట్ బ్యాంక్ పాలసీస్ కోసము, బుజ్జగింపు రాజకీయాల కోసము హిందూ కోడ్, ముస్లిం కోడ్, స్పెషల్ కోడ్ అని చెప్పి కోడ్లు తీసుకొచ్చారు. హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, ఇవి హిందువులకు, అంటే అది హిందువులకు మాత్రమే ఉంటుంది. సెక్యులర్గా అది మళ్ళీ కమ్యూనల్ అవుతుంది. ఓకే. ఏదైతే అన్ని మతాలకు సమానంగా ఉంటుందో చట్టము అది సెక్యులర్ చట్టం. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుంది. అది మర్డర్ చేసినోడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కు, పార్సీ, జైన్ ఎవడైనా అని మర్డర్ చేస్తే అందరికీ 302 ఐపీసీ ప్రకారం. కానీ ఇన్హెరిటెన్స్ వారసత్వం, పెళ్ళి, విడాకులు, తర్వాత మెయింటెనెన్స్, ఈ 4 మెయింటెనెన్స్ భరణం ఉంటుంది. ఈ 4 వాటి విషయంలో ఈ పర్సనల్ అన్నమాట. ఈ పర్సనల్ వాటిని కూడా సెక్యులర్గా చట్టాలు చేయాల్సినటువంటి అప్పటి బ్రిటిష్ మైండ్ ఉన్నటువంటి పాలకులు ఏం చేశారంటే హిందూ యాక్ట్ అని చెప్పి హిందూ యాక్టు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరు మీద హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఎట్లా షేర్ చేసుకోవాలని హిందూ కోడ్ అని చెప్పి వాళ్ళకు వర్తించేటువంటి ఫ్యామిలీ అంటే మ్యారేజు, డివోర్సు, మెయింటెనెన్స్, వీటికి సంబంధించి ఒక చట్టం, ఆస్తికి సంబంధించి ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టం, తర్వాత సిక్, పార్సీ, జైన్, క్రిస్టియన్లకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఓకే. అంటే హిందూ ముస్లిం కానటువంటి వాళ్ళందరికీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇదంతా సెక్యులర్ అనే పదాన్ని ఏదైతే మీరు బలవంతంగా ఎమర్జెన్సీ కాలంలో తీసుకొచ్చి ప్రియాంబుల్లో చొప్పించి పెట్టిర్రో ఆ స్ఫూర్తిగా విరుద్ధం. అంటే మీరు చెప్పిన దాని ప్రకారము భారతీయ పౌరులంతా సమానం కాదు. కొన్ని విషయాల్లో చట్టాలు అట్లా తయారు చేశారు అప్పటి బ్రిటిష్ మైండ్ ఉన్నటువంటి పాలకులు. ఎందుకు చేశారంటే వాళ్ళ అవసరం నిమిత్తం. అయితే ఇదే కాన్స్టిట్యూషన్ యొక్క అప్పటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పట్టుబట్టి ఈ దేశాన్ని ఒక తాటిపై తీసుకురావాలి, ఈ దేశాన్ని మంచి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి చేయటానికి, దేశంలో ప్రాపర్ లా ఉండాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని చెప్పారు. క్రిమినల్ కోడ్ అనేది డిఫరెంట్, సివిల్ కోడ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నేను ఎట్లా చెప్పిన ఐపీసీ క్రిమినల్ చట్టాలు అందరికీ సమానమే, కానీ సివిల్ చట్టాలు ఏదైతే వచ్చేసరికి వాటిని మతాల వారీగా విడగొట్టడం జరిగింది. కానీ ఈ మతాల వారీగా విడగొట్టడాన్ని అప్పటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన అంబేద్కర్ గారు దాన్ని పూర్తిగా వ్యతిరేకించి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 44 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో యూనిఫామ్ సివిల్ కోడ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద తీసుకొచ్చి పెట్టారు. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది నరేంద్ర మోడీ చెప్పినటువంటి విషయం కాదు, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఇది కేవలము ఎప్పుడెప్పుడు అవసరం పడ్డదో అప్పుడప్పుడు ఇది డిబేట్లాగా బయటకు వచ్చింది. కానీ దీనికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఒక స్టేటు ఆదేశిక సూత్రాలను ఏదైతే ఆర్టికల్ 44లో
పొందుపరిచి ఉన్నదో దాంట్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు దాన్ని, తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటాం. అవి స్టేట్ కంపల్సరీగా చేయాల్సిన పనులు అవి. ఆ పనులలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. దాన్ని పట్టుబట్టి అప్పుడు అంబేద్కర్ గారు పెట్టించారు. ఎందుకంటే వీళ్ళు ఈ కమ్యూనల్ లైన్స్లో పాలిటిక్స్ కోసం ఏదైతే ఈ చట్టాలను తయారు చేస్తారో దీనివల్ల రాబోయే కాలంలో ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి అది ఊహించి ఆయన అప్పటికి దేశం మతం పేరు మీద విభజన చెందింది. తర్వాత కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయి, అవును, సపరేట్ ఒక్కొక్కరికి ఒక సగమైన చట్టాలు ఉన్నాయి. మరి ఇవే ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఉంటే రాబోయే 25-50 సంవత్సరాల తర్వాత జనాభా పెరిగి డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చిన తర్వాత, జనాభాలో డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే తెలుసుగా, మతాలు సంఖ్య పెరిగి ఒక మత సంఖ్య పడిపోయి ఆ డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చేస్తే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయని ముందే వ్యూ చేసి ఫోర్స్ చేసి విజన్ తోటి అంబేద్కర్ గారు మాట చెప్పారు యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టాలని. ఆయన అసలు మహాత్ముడు, ఆయన అసలు మహాత్ముడు, అంబేద్కర్ గారే అసలు మహాత్ముడు. కానీ ఎవరెవరికో మహాత్మా అని పెట్టేసి దాన్ని ప్రాపగేట్ చేస్తున్నారు. కానీ ఆయన అసలు మహాత్ముడు, ఆయన ఫోర్స్ చేసిండు. రాబోయే ఫ్యూచర్లో ఇండియా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ రకమైన చేయకపోతే అని చెప్పి దాన్ని తీసుకొచ్చి పెట్టింది అంబేద్కర్ గారు 44th ఆర్టికల్లో పెట్టిండు. అయితే ఇది ఈ కాలానుగుణంగా ఎప్పుడైతే ఇటువంటి సమస్యలు ఎదురుతున్నాయో, ఛాలెంజెస్ అంటారు, జ్యుడిషియల్ లీగల్ ఛాలెంజెస్ ఇచ్చినప్పుడు ఆ డిబేట్ రావడం జరిగింది. అంతే, ఉమ్మడి పౌరసత్వం, ఉమ్మడి పౌర చట్టం, యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి డిబేట్ అయింది. కానీ ఇది ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి చెప్పిండ్రు కాబట్టి దేశ ప్రజలకు అయ్యింది. కానీ అది యాక్చువల్గా అంబేద్కర్ గారు పార్లమెంట్లో అప్పుడు డిబేట్ జరిగినప్పుడు పెట్టిందే. అది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1949లో కాన్స్టిట్యూషన్ని మేము తయారు చేశాము. దీన్ని పాస్ చేయడానికి అప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అప్పటి పార్లమెంట్లో చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఈ విషయం ఒక్కొక్క సబ్జెక్ట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ ఈ విషయం మీద బల్లగుతి చెప్పాడు, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాల్సిందే, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టం పెడితే రాబోయే కాలంలో ఇది గొడవలకు తగాదాలకు దారి తీస్తుందని చెప్పి తీసుకురావడం. అంటే ఇప్పుడు దీన్ని మనం ఇది ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చా? గతంలో ఈ షాబాను ఇదంతా ఇది నెక్స్ట్ చెప్పే టాపికే. అది ఏదైతే ఈ యూనిఫామ్ సివిల్ చట్టం అనేది 1975లో మళ్ళీసారి వచ్చింది బయటికి. ఎందుకు వచ్చిందంటే షాబాను అనేటువంటి ఒక ముస్లిం మహిళ, 70 సంవత్సరాల మహిళ, 40 సంవత్సరాల మ్యారేజ్ తర్వాత అహ్మద్ ఖాన్ అనే వాళ్ళ భర్త ఆమెకు డైవర్స్ ఇస్తాడు. తలాక్ 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 అని. ఇప్పుడు అనలేడు, ఎందుకంటే ఇప్పుడు త్రిపుల్ తలాక్ చట్టం వచ్చింది కదా. అప్పటికి నరేంద్ర మోడీ లేడు కాబట్టి త్రిపుల్ తలాక్ చట్టం లేదు. కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు నడిచిపోయింది. తలాక్ 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 అని మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి షాబానుకు తలాక్ ఇచ్చేస్తే దాన్ని ఆమె ఏం చేసిందంటే 25 రూపాయల మెయింటెనెన్స్ కోసం ఆమెకు ఏం చేసిందంటే హామీ ఇచ్చింది. యాక్చువల్లీ నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, నీకు భరణం ఇస్తా. ఈమె ఏం చేసిందంటే సరే భరణం ఇస్తారు కదా అని చెప్పి ఆమె 6 మంది పిల్లలతోటి ఆమె సపరేట్ ఉంటే ఇంకో పెళ్లి చేసుకొని భరణం ఇచ్చడం ఆపేసాడు. ఆపేసి ఈమె ఏం చేసిందంటే ఈమె డిమాండ్ చేసింది, నాకు భరణం ఇస్తా అన్నావు. ఆ కాలంలో 25 రూపీస్ ఎక్కువనే. భరణం ఇస్తానో ఏమైంది, డబ్బులు ఇవ్వలేదని అంటే ఇవేం చేసింది, ఆయన రెస్పాండ్ కాకపోయేసరికి ఆమెకు డైవర్స్ ఇచ్చేసేసి కొంత అమౌంట్ డిపాజిట్ చేసేసిండు ఆమెకు. ఓకే, అంతే. ఇక దాని తర్వాత డైవర్స్ ముస్లిం లా ప్రకారము ముస్లిం మహిళకు అదే ఫైనల్. మన దాని తర్వాత ఆమె క్లెయిమ్ చేయడానికి ఏం లేదు. అంటే ఆ తలాక్ చెప్పిన రోజు ఏదైతే ఇస్తారో అదే ఫైనల్గా ఫైనల్ చేసింది. ఫైనల్ చేసేసరికి ఆమె ఏం చేసిందంటే ఇంతమంది పిల్లల్ని ఎట్లా పోషించాలి అని చెప్పేసి సెక్షన్ 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ ఇవ్వాలి. భర్త యొక్క బాధ్యత భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, డిపెండెంట్స్ అంటారు వాళ్ళని పోషించాల్సిన బాధ్యత భర్తది. కాబట్టి ఆ సెక్షన్ 125 అందుకే చెప్పిన క్రిమినల్ కోడ్ అందరికీ సెక్యులరు, సివిల్ సెక్యులర్ కాదు. అది క్రిమినల్లో ఒక సెక్షన్ ఉంది 125 సిఆర్పిసి అని. ఆ సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ కోసం ఇండోర్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇండోర్ కోర్టు పిటిషన్కి గ్రాంట్ చేసేసింది, ఈమెకు పైసలు ఇవ్వాలండి. దాన్ని అహ్మద్ ఖాన్ ఛాలెంజ్ చేసిండు పైన సుప్రీంకోర్టులో, హైకోర్టు. ఓకే, హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది, కింది కోర్టునే సమర్థించింది. ఇవ్వాలి కదా ఆమెకు. మరి ఇది ముస్లిం చట్టం ప్రకారం ఇవ్వలే కదా, ఇది సెక్యులర్ అయినటువంటి క్రిమినల్ చట్టం ప్రకారం ఇచ్చిండు కదా, సమర్థించింది. ఇవ్వాల్సిందే, భర్త బాధ్యత. అది భార్య ఈ 6 మంది పిల్లలు ఎట్లా పోషిస్తుందని ఇవ్వమన్నది. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసిండు సుప్రీంకోర్టులో.
సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇద్దరు జడ్జిల బెంచ్ దాన్ని డిసైడ్ చేస్తుంటే దాంట్లోకి ఏ చట్ట ప్రకారం కూడా చట్టబద్ధత లేని, ఎవడూ గుర్తించని, ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ లా ప్రకారం కూడా దానికి ఒక లీగల్ ఐడెంటిటీ లేనటువంటి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏం చేసిందంటే ఇది ఏదైతే సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుందో ఇది మా పర్సనల్ చట్టం కాబట్టి మమ్మల్ని ఇంప్లీడ్ చేయండి అని చెప్పి డిసిషన్ చేసింది. ముస్లిం అది దానికి ఏ చట్టం కూడా ఇంతవరకు దాన్ని ఇది లీగల్ శాంక్టిటీ అని చెప్పలే ఎవరు. వాడంతలా వాడే ఇది నా రూలు, నా షరియాను ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఒక గవర్నింగ్ బాడీని అని వాడంతలా వాడే డిక్లేర్ చేసేసుకొని స్టాంప్ వేసుకొని తిరుగుతున్నాడు. ముస్లిం పర్సనల్ లా బోర్డు షరియా ప్రకారం నడుస్తుంది. షరియా లాను ఇంప్లిమెంట్ చేయడానికి. ఎందుకంటే భారత రాజ్యాంగము లేకపోతే ఎవరు గుర్తించలేదని. భారత రాజ్యాంగం కాదు కదా, ఇన్ని 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ చట్టం కూడా ఇంతవరకు ముస్లిం పర్సనల్ లా బోర్డును ఇది లీగల్ ఎంటిటీ అని డిక్లేర్ చేయలే. ఇప్పుడు బీసీ కమిషన్ ఏం చేశారు, బీసీ కమిషన్ చట్టబద్ధత తీయడానికి ఏం చేశారు, కాన్స్టిట్యూషన్లో మార్పు చేసి అమెండ్మెంట్ చేసి బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని ఐడెంటిఫై చేసి కాబట్టి దానికి చట్టబద్ధత ఉంది. క్వాజీ జ్యుడిషియల్ అది సెమీ కాదు, క్వాజీ జ్యుడిషియల్ 1/4 మాత్రమే ఉంటుంది దానికి. కోర్టుకుండే పవర్స్లో 1/4 ఉంటుంది, సెమీ అంటే 50 ఉంటాయి. క్వాజీ జ్యుడిషియల్ సివిల్ కోర్ట్ పవర్స్ మాత్రమే ఉంటాయి, రికమెండేషన్ పవర్స్, అది చట్టబద్ధత ఉన్నది. ముస్లిం పర్సనల్ లా బోర్డుకి ఏమున్నది? ఈరోజు కూడా చాలా విషయాల్లో ముస్లిం బోర్డులో తలదూరుస్తుంటుంది. మనం డిబేట్ ఇట్లే అడుగుతున్నా, ముస్లిం పర్సనల్ లా బోర్డు అది కూడా షాబాను కేసులకు సంబంధించినటువంటి ఇంకో కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ముస్లిం మహిళలకు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసే హక్కు ఉన్నది అని చెప్పి డిసైడేషన్ ఇచ్చింది జస్ట్ 1 month బ్యాకే. ఆ డిబేట్ భాగంగా చెప్పిన ఇట్లనే అందరూ ముస్లిం పర్సన్ కూడా వ్యతిరేకిస్తుంది అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ముస్లిం పర్సన్ వాడు ఎవరు, అసలు ఎవడాడు, వాడికి ఏమైనా చట్టబద్ధత ఉందా, కాన్స్టిట్యూషన్ ఏమన్నా వానికి ఏమైనా చట్టబద్ధత ఇచ్చిందా, ఏదన్నా చట్టం తీసుకొచ్చిందా, ఏదన్నా గవర్నింగ్ బాడీ పలానా మినిస్ట్రీ ఒక జీవో ప్రకారం మేము దీన్ని గుర్తిస్తున్నాం అని ఈ 78 సంవత్సరాలు మనం ఇవ్వడం ఇచ్చిండా? ఎవడు ఇవ్వలే. వాడంతలా వాడే వానుకో ముదిరేసుకోండు, స్టాంప్ వేసుకొని నేనే ఈ షరియాలాను ఈ దేశంలో ఉన్న ముస్లింలందరికీ షరియాలా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు. ఎందుకు వచ్చింది ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డు రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే మనకు సెక్యులర్ చట్టం లేదు కాబట్టి. ఒకవేళ చట్టం ఉండుంటే వీడెవడు కాదు కదా. కోర్టున్న తర్వాత కోర్టుకున్న ఎంటిటీ పవరు మనం ఇంట్లో కూర్చొని పంచాయతీ చేసుకుంటే దానికి అది ఉంటుందా? ఉండదు. ఇంట్లో కూర్చొని పంచాయతీ చేసుకుంటే ఎంతనో ముస్లిం పర్సనల్ కూడా అంత, దానికి ల్యాంగ్వేజ్ ఉండదు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఇది ఓకే అనుకుంటే ఓకే, ఇది కాదు అంటే కాదు అనుకుంటారు. చూసిన పంచాయతీలా ఊరిపద్ద మనుషుల దానికి ఎంతైతే శాంక్టిటీ ఉంటుందో ముస్లిం పర్సనల్ కూడా ఉంటుంది. ఇది చట్ట ప్రకారము అది చెల్లదు. అది కేవలం కనీసం పంచాయతీలో జరిగింది రాతపూర్వకంగా రాసి ఆ దిశపై ఇచ్చేస్తే ఇక పంచాయతీలో జరిగింది కదా అని చెప్పి దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ముస్లిం పర్సనల్ లా బోర్డుకి అది కూడా లేదు. మనం డిబేట్ మళ్ళీ అటుపోతుంది కానీ విషయాన్ని టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ముస్లిం పర్సనల్ లా బోర్డు దుస్థితి అది, ఆ దుస్థితిని ఇంతవరకు మనం గుర్తించలేదు. ముస్లిం పర్సనల్ లా కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నువ్వు అసలు వాడవాడు. చట్టం ఉందా? ఉంది కదా చట్టం ప్రకారం వాళ్ళు చేయకుండా చేయదు. ఈ వ్యాక్యూని ఫిలప్ చేయడానికి ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డు వచ్చింది. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏం చేసిందంటే ఆ ఇద్దరు జడ్జిల బెంచ్ దగ్గరకు పోయేసి నన్ను ఇంప్లీడ్ చేయాలి ఎందుకంటే ఇది ముస్లిం పర్సనల్ చట్టాలకు సంబంధించింది కాబట్టి అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అప్పటి 7 జడ్జిల కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్ చేశారు, ధర్మాసనం పూర్తిగా. ఆ ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ ఎవరు? ఇప్పుడు చంద్రచూడ్ వాళ్ళ తండ్రి డివై చంద్రచూడ్. ఓకే. ఆయన ధర్మాసనం అది విస్తృతంగా దాని మీద వాదనలు విని జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే షాబానుకు మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఇంత చేసినాక కూడా ఇవ్వాలి. ఎందుకంటే చట్టం అది 125 CRPC సెక్యులర్ చట్టం కదా, క్రిమినల్ చట్టం సెక్యులరు, ఇదేమో కమ్యూనల్ చట్టాలు. నేను నరేంద్ర మోడీ గారు చెప్పిన పదజాలనే వాడుతున్నా, ఎందుకంటే మళ్ళీ చాలామంది అఫండ్ అయిపోతారేమో. అఫండ్ అయితే కానీ నేను చెప్తున్నా ఇది సెక్యులర్ చట్టం, క్రిమినల్ చట్టం కాబట్టి ఆ చట్టం ప్రకారం ఆమెకు ఇవ్వాల్సిందే అని చెప్పిండు. చేస్తే
ఇక పండుకున్న వాళ్ళంతా లేచిర్రు ఇక ఓ కోటోరు మా ముస్లిం చట్టాలు మా ముస్లిం పర్సనల్ లాలో ఇల్లు పెట్టడానికి నువ్వు ఎవరిని డిఫైడ్ చేయడానికి మా షరియా చెప్తుంది మాకు ఖురాన్ చెప్పింది మాకు అల్లా చెప్పింది ఇదే నడుస్తుంది మీరు చెప్పిన నడవదని చెప్పి ఓ లొల్లుళ్ళు చేసేసరికి రాజీవ్ గాంధీ పీఠం కదిలిపోయింది కిందికి ఆయన్నే ఏం చేసిండంటే ఈ ముల్లాలు మౌలీలు ఖాజీలు గీజీలు అందరు పోయేసి ఓ ఐసాకర్దైతే ఓ అల్లా అవుతా అంటే ఏమో అన్నారు. అనగానే ఆయన భయపడిపోయి ఏం చేసిండంటే సుప్రీంకోర్టు 7 బెంచీల జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పక్కకు పెట్టి ఒక చట్టాన్ని తీసుకొచ్చిండు. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆన్ డైవర్స్ యాక్ట్ అని పేరులోనే ది ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ డైవర్స్ యాక్ట్ అని ఉంది. కానీ ఆ చట్టంలో ఏడాకు ముస్లిం ఉమెన్లకు ప్రొటెక్షన్ ఉండదు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ లాగా ప్రొహిబిషన్ ఉండదు, ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఉండదు. ఆడ అమ్మడానికి చట్టాలు చేసిన దానిపై ప్రొహిబిషన్ పెట్టినట్టు ఈడ ప్రొటెక్షన్ అని ఉంటుంది కానీ ప్రొటెక్షన్ ఉండదు. ఈడ ఆ చట్టం ప్రకారం వీళ్ళకి ముస్లింలకు అసలు రైటే లేదు. ముస్లిం మహిళలకు లేదు, ముస్లిం మహిళలకు అసలు మెయింటెనెన్స్ రైట్ లేదు ఈ కమ్యూనల్ చట్టాలతోటి. కేవలం సెక్యులర్ చట్టమైనటువంటి సిఆర్పిసి 125 కింద ఇప్పుడు మారిన బిఎన్ఎస్ఎస్ భారతీయ న్యాయ సురక్షా సంహిత ప్రకారమే వాళ్ళకి మెయింటెనెన్స్, మిగతా వాళ్ళకి లేదు. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా అదే వాళ్ళకు ఉన్నది అని చెప్పి. అయితే ఈ బైపాస్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ చట్టం చూసినామా అది ఈరోజు కూడా ప్రివేల్ అవుతుంది. రాజీవ్ గాంధీ గారు లోక్సభలో తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ముస్లిం మహిళలు తమ హక్కును కోల్పోయారు. భరణం ఆ విషయాన్ని తెలుసుకునే పరిస్థితి తెలుసుకొని అది వాళ్ళ హక్కును వాళ్ళు అడిగే కనీసం ఆ నాలెడ్జ్ లేదు, అది తెలుసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ ముస్లిం ఉన్నారు మగవాళ్ళు చర్య ప్రాక్పకం మొత్తం మాకే పవర్స్, మహిళలకి ఏం లేవు. మా భిక్ష మాకు దయ కలిగితే వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు వాడు పెట్టుకొని ఉంటే వాళ్ళు ఇప్పటికీ ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, పైలట్లు అవుతారు. కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ లేదన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇంతవరకు దాని గురించి పోరాడేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. లేకుండా తొక్కి పెట్టిర్రు. ఇది ముస్లిం సమాజంలో మహిళలకు ఉన్న అభ్యున్నతి. దాన్ని వాళ్ళు ఈ ఫేక్ ప్రొపగండిస్టులు, ఫెమినిస్టులు వచ్చి చెప్తుంటారు. బుర్కా ఈజ్ ఏంటిది అది ప్రోగ్రెసివ్నెస్ అట, చీర అట సబ్మిసివ్నెస్ అట. అది వాడు చెప్తుంటాడు, మనం వినాలిగా. అంటే అసలు విషయాలు చెప్పుకుంటే ఇట్లనే ఉంటుంది. ఎట్లుంటుంది అంటే నిజాన్ని తీయాలంటే మొత్తం అబద్ధం నిజాం చుట్టూ ఉన్న దాన్ని తీస్తే నిజం ఎట్లా బయటకు వస్తుందో ఇప్పుడు ఇది కాదు, అట్లుంది. మరి ఇదే హిందువులకు వర్తిస్తుందా? సేమ్ హిందువులకు ఏముందంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో డెఫినెట్గా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళకి మెయింటెనెన్స్ వస్తుంది, అలిమనీ వస్తుంది, పిల్లలకు మెయింటెనెన్స్ వస్తుంది, ఎన్ని రకాల చట్టాలు ఉన్నాయి. కానీ ఇదేంది ముస్లింలకు ఉండకపోవడం, హిందువులకు ఉండడం, సిక్కు పార్సీ జైన్లకు ఏమో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉండడం, వాళ్ళకు డైవోర్స్ చేస్తేనేమో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వేయాలి, ముస్లింలకు డైవోర్స్ చేస్తేనే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కింద వేయాలి, హిందువులకేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వేయాలి. పౌరులందరికీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే సమానమైనటువంటి పౌరసత్వం ఉండాలి. భారతీయులందరూ భారతదేశ పౌరులు అయినప్పుడు భారతీయులందరికీ ఒకటే క్రిమినల్ చట్టం ఉన్నప్పుడు ఒకటే సివిల్ చట్టం ఎందుకు ఉండదు? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సమాధానం గారు దాన్ని ఎర్రకోట నుంచి రేజ్ చేశారు తీసుకురావాల్సిందే. ఇది హిందువులకేదో కొత్త పవర్స్ వస్తాయో, ముస్లింలకేదో కొత్త పవర్స్ పోతాయో కాదు, అందరికి సమాన హక్కులు వస్తాయి. నా భయం అవుతుంది కదా. సిఏఏ గురించి ఏముంది? సిఏఏ ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దాన్ని నేను తీసుకొచ్చింది ఎందుకు? కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో పర్సిక్యూషన్ గురవుతున్నటువంటి ముస్లిం, సిక్కు, జైన్, పార్సీ, క్రిస్టియన్లకు భారతదేశంలోకి వస్తే హిందువులకి సిక్ అక్కడ మైనార్టీలకి హిందువులకి అక్కడ పర్సిక్యూషన్ చేసిన వాళ్ళకు తీసుకొని వచ్చి ఇక్కడ పౌరసత్వం ఇస్తారు. ముస్లిం కాదు, సారీ, హిందూ, సిక్, జైన్, పార్సీలు, క్రిస్టియన్స్ పర్సిక్యూషన్ అయితే వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తారు. 3 కూడా ఇస్లామిక్ కంట్రీసే, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. వాడు పర్సిక్యూషన్ గురయ్యేది ఎవరు? ఈ మైనార్టీసే కదా. ఆ మైనార్టీస్ ఇక్కడికి వచ్చి శరణార్థులుగా వస్తే
వాళ్ళని ఈ టైం పీరియడ్ లోపల వచ్చిన వాళ్ళను గుర్తించి వాళ్ళకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చి ఇంతకుముందు సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారము కేవలము పుట్టిన వారికి భారతదేశంలో పుట్టిన వారికి 5 సంవత్సరాలు కంటిన్యూస్గా భారతదేశంలో ఉన్న వారికి ఒక స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు రినౌన్స్ చేస్తే వేరే పౌరసత్వం రినౌన్స్ చేసి ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఆ 3 కాకుండా 4వ జాయిన్ చేసారు అందులో. అది అమెండ్మెంట్ తోటి జాయిన్ చేశారు కాబట్టి అమెండ్మెంట్ యాక్ట్ అయింది అది. ఆ 4వది ఏంటంటే ఈ 3 దేశాల నుంచి పర్సిక్యూషన్ గురైనటువంటి మైనారిటీలు అంటే మళ్ళీ అందరూ ముస్లింలు అనుకుంటారు. భారతదేశంలో మైనారిటీలు అంటే ప్రపంచమంతా మైనారిటీలు కాదు. ప్రపంచమంతా మైనారిటీలు హిందువులు, సిక్కులు, పార్సీలు, జైన్లు, క్రిస్టియన్స్ కూడా కాదు. ఎందుకంటే 54, 50, 60 క్రిస్టియన్ కంట్రీలు ఉన్నాయి, 56 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళకు కూడా అన్నది వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడం తెచ్చినటువంటి యాక్ట్ ఇది. ఈ యాక్ట్ను ప్రకారం తీసుకొచ్చారు. ఏం ప్రచారం చేసిరు ఈడ? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తే ముస్లింల పౌరసత్వం తీసేస్తారని ప్రచారం చేశారు. ఇది కూడా అట్లే చేస్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మీ హక్కులు పోతాయి. అరే లేని హక్కులు వస్తాయి రా అని వాడు చెప్తలేడు. గదే దుర్భాగ్యం. మరి మహిళల మనుషులే కాదు కదా, లేని హక్కులు అంటే మహిళలకు వస్తాయి. మరి అవి ఒక టేబుల్ ఎంతో, ఒక చైర్ ఎంతో, ముస్లిం మహిళలకు హక్కులు పెరుగుతాయి. సోల్ ఉండదు వాళ్ళ వాళ్ళ ప్రాణం లేని వస్తువుల వాళ్ళ గ్రంథాల ప్రకారము సోల్ ఉండదు, ఆత్మలు ఉండవు వాళ్ళకు. వాళ్ళు జస్ట్ ఒక కుర్చీని టేబుల్ని మీరు ఎట్లా వాడుకుంటారో అట్లా మహిళలను వాడుకోవాలి అన్నట్టు వాళ్ళ గ్రంథంలో ఉంటుందట. అందుకే వాళ్ళను ఎన్లైటన్ కానియ్యారు, వాళ్ళకి తెలియనియ్యారు, వాళ్ళకు సబ్జెక్ట్ తెలియనియ్యారు. తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడారు. దౌర్భాగ్యం ఏంటంటే ఎవడైతే ఇంజనీరు, డాక్టర్ సైన్సులు, ఐఐటీలు, ఐఏఎస్లు, ఐపీఎస్ ఉన్నారు కదా, వాడు కూడా మాట్లాడాడు. అరే మా ముస్లింలకు మా ముస్లిం చట్టాల ప్రకారము, షరియా చట్టాల ప్రకారం మాకు మెయింటెనెన్స్ లేదని ఆయన మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి షాబాను కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే రాజీవ్ గాంధీ యాక్ట్ తీసుకొచ్చి ఉన్న మెయింటెనెన్స్ కూడా ఓటిండు. మాకున్న ఒక ఏకైక అవకాశం ఏంటంటే అది సెక్యులర్ క్రిమినల్ చట్టం అయినటువంటి 125 CRPC నుంచే మాకు మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పలేరు. నిన్న నెల రోజుల క్రితమే సంబంధించిన వ్యక్తి సేమ్ ఇట్లనే అక్కడ దాకా పోయిండు. పోతే వాళ్ళు రెండిట్లలో మహిళల హక్కు వాళ్ళ ఇష్టం, భరణం కోరాలనుకుంటే 125 కోరొచ్చు, వద్దనుకుంటే మీ ఇష్టం. అంటే మహిళల వ్యక్తిగత ఇష్టం, భరణం వద్దనుకోవడం వదిలేసి రెండిట్లలో ఏదైనా క్లెయిమ్ చేసుకోవచ్చు అనేటువంటి చెప్పారు. మ్యారేజ్, డివోర్స్, మెయింటెనెన్స్ అండ్ ఇన్హెరిటెన్స్ అంటే ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్, వారసత్వం సంబంధించేటువంటి సంపదలన్నిటి కూడా సమాన హక్కులు ఇవ్వడానికి తీసుకొచ్చే చట్టాలు. ఎవరికి నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు, ఇంకా వాళ్ళకే అడిషనల్ నష్టం జరగదు, ఎవరికి నష్టం లేదు, ఇంకా వాళ్ళకే అడిషనల్ లాభాలు. కానీ అట్లా లేదు. అంటే మోడీ కావాలని ఒక హిందుత్వను దేశం మీద బలవంతంగా రుద్దేటువంటి ఒక ప్రయత్నము, లౌకికత్వం, పేరేమో లౌకిక చట్టాలు అంటున్నాడు కానీ లౌకికత్వాన్ని చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సెక్యులర్ చట్టాలు, కమ్యూనల్ చట్టాలు, కమ్యూనల్ సివిల్ చట్టాలు, సెక్యులర్ క్రిమినల్ చట్టాల గురించి చెప్పిన. సివిల్ చట్టాలు కమ్యూనల్ ఎందుకు కాదు అని అంటే కేవలం ఒక వర్గానికి మాత్రమే తయారు చేసినందుకే కమ్యూనల్. అది హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అందరికి సమానంగా ఉన్నది కాబట్టి సెక్యులర్. అది సెక్యులర్ చట్టాలను తో పాటు సమానంగా సెక్యులర్ క్రిమినల్ చట్టాలతో పాటు సెక్యులర్ సివిల్ చట్టాలు రావడం అనేది తప్ప. ఓకే, అందరూ సమానమే. మహిళల్ని అందరిని ఒక తీరు చూడాలి. హిందూ మహిళలు, ముస్లిం రోడ్డు మీద పోతున్నాడు, అవును, ముస్లిం వాడు సిగ్నల్ కాడ బ్రేక్ కొట్టకపోతే తప్పేం లేదు, హిందూ బ్రేక్ కొడితే తప్పు అన్నట్టు ఏమైనా ఉంటుందా? అందరికి సమానే కదా. సిగ్నల్ జంప్ చేస్తే చెయ్యడు, చేయకపోవడం అనేది అది వ్యక్తిగతము, పోలీసులు, గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి బట్టి ఉంటుంది. కానీ అందుకే రోడ్ల యాక్సిడెంట్లు అంత బాగా అవుతున్నాయి. కానీ సిగ్నల్ పడ్డది, ముస్లింలు వెళ్ళిపోవచ్చు, హిందువులు మాత్రమే ఆగాలి అని ఏమైనా ఉందా? ఆ చట్టం అందరికి సమానమేగా. సిగ్నల్ జంప్ రోడ్డు మీద ఒక మహిళ పోతుంది, ఒక మర్డర్ జరిగింది అనుకో, ఏ జాతి మహిళ అయినా ఏ మతం మర్డరే అని సిగ్నల్ దాటితే హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, పార్సీ, సిక్కు, జైన్ ఎవరికైనా పెనాల్టీ పడుతూనే ఉంటుంది కదా. అట్లనే అందరికి ఒకటేలాగా ట్రాఫిక్ సిగ్నల్ చట్టాలు కూడా, మోటార్ వెహికల్ యాక్ట్ చట్టాలు కూడా ఒకటే ఉన్నప్పుడు సివిల్ చట్టాలు ఉంటాయి తప్ప. అందులో భారతీయులు అనుకున్న అందరికీ ఒకే రకంగా అందరికీ ఉండాలి కదా. అవును, మేము కూడా సమానమే. నష్టమేంది? పోనీ ఉమ్మడి పౌరస్మృతి తేవాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ప్రజలకు ఏది మంచో అది చేయడం. ఓకే, ప్రభుత్వానికి ఏది మంచో, ప్రభుత్వంలో పార్టీకి ఏది మంచో చేయడం కాదు.
నరేంద్ర మోడీ గారు ఒక ట్రూ లీడర్ స్పిరిట్ తోటి నా దేశ ప్రజలలో 20% ఉన్నటువంటి ముస్లింలలో మహిళలకు ఈ రకమైనటువంటి అవకాశాలు లేవు కాబట్టి కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చి ఇన్హెరిటెన్స్, మ్యారేజ్, డివోర్స్, మెయింటెనెన్స్ ఇవన్నిటిని సమానంగా చేస్తే అందరూ లబ్ధి పొందుతారు అని చెప్పి కానీ ఆల్రెడీ త్రిపుల్ తలాక్ రద్దు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నారు ఎంఐఎంతో పాటు మిగిలిన. అవును, వీళ్ళంతా ఫెనాటిక్స్ కదా. చదువు వచ్చినా చదువు రానట్టు ప్రవర్తించే జాహిల్ కొడుకులు అంటారు. జాహిల్ అంటారు అంటే ఎదవలు, చదువుకున్న ఎదవలు, కేవలం మతం పేరు మీద రాజకీయం చేసి పబ్బం గడుకుందాం అనుకునేటువంటి దొంగలు వీళ్ళు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఒక సామాన్య మహిళ దగ్గరకు పోయి త్రిపుల్ తలాక్ని వ్యతిరేకిస్తున్నాడు. కానీ వాళ్ళు గట్టిగా చెప్పగలుగుతారా? అల్ల భయం వాళ్ళకు ఉంటుందిగా. వాళ్ళ అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే అంత భయంలో వాళ్ళు పెట్టినోడు వాడు ముస్లిం అభ్యున్నతి గురించి, మహిళల అభ్యున్నతి గురించి మనకు వచ్చి పాఠాలు చెప్తుంటాడు, మనం వినాలి. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క లక్ష్యం. ఇది దాన్ని ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే సిఏఏను ఇంటర్ప్రిట్ చేసినట్టు చేస్తున్నారు. కాబట్టి మీడియా ఛానళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషనిస్టు, వీళ్ళందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే చదువుకున్న తెలివైన వాళ్ళు, చదువుకున్న ఎదవలు కాదు, చదువుకున్న తెలివైన వాళ్ళు, ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు, దేశం మీద ప్రేమ ఉన్న ప్రజలే కదా. చాలా మంది దేశం మీద ప్రేమ ఉంటే దోసుకుపోతారు. ఓకే, हम देश के साथ है, हमारा हाथ देश के साथ है అని ఆకాశంలో ఉన్న 2G సిగ్నల్ కాడ నుంచి భూలోకంలో ఉన్న కోల్ స్కామ్లు కూడా చేశారు. వాళ్ళ గురించి అంటలేను నేను. ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఈ మెసేజ్ ఎక్కువ డిబేట్ చేయాలి, డిబేట్స్ ఎక్కువ చేయాలి, అన్ని స్థాయిలో డిబేట్ చేయాలి, సెమినార్ చేయాలి, కాలేజీలలో సెమినార్ చేయాలి, డిబేట్లు పెట్టాలి, ఎస్ఏ కాంపిటీషన్స్ ఈ రకంగా తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేస్తే జనాలు స్వాగతిస్తారు. నువ్వు ఫోర్స్ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చేయలేరు. అన్రెస్ట్ రాదా దేశంలో? ఎందుకు వస్తుంది? ఏం రాదు. అంతేనా? ఇప్పుడు సెక్యులర్ క్రిమినల్ చట్టాలను మార్చి సెక్యులర్ న్యూ వర్షన్ ఆఫ్ క్రిమినల్ చట్టాలు తెచ్చారు. అన్రెస్ట్ వచ్చిందా? బిఎన్ఎస్ఎస్ ఇప్పుడు తెచ్చారు. అన్రెస్ట్ వచ్చిందా? ఏం రాలేదు. త్రిపుల్ తలాక్ తెచ్చారు. అన్రెస్ట్ వచ్చిందా? ఏం కాదు. కాదు, అవేర్నెస్ తీసుకొచ్చి చేయాలి. ధైర్యం ఉందంటారా మోడీ సర్కార్ చేసేటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు? ఎందుకంటే అంతకుముందు ఆయనకు మెజారిటీ ఉంది, ఈసారి మెజారిటీ కూడా లేదు. సొంతంగా బీజేపీకి సొంతంగా మెజారిటీ కూడా లేని సందర్భంలో మోడీ సర్కార్ మోడీ గారి పాలన పైన, మోడీ గారి మచ్చలేని స్కాములు లేని రాజకీయం పైన, వాళ్ళ యొక్క పరిపాలన దక్షత పైన, ఆయన లీడర్షిప్ పైన నమ్మకం ఉన్న పార్టీలు వచ్చి కలిసి మోడీ గారికి మద్దతు పలుకుతున్నాయి. వాళ్ళందరూ కూడా మోడీ గారు వెనకనే ఉంటారు. అది ఇంప్లిమెంట్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అయితే ఆ విజయాలు నిజం తెలిసిన తర్వాత ఆ ఫ్రూట్స్ మోడీ గారు ప్రభుత్వ పార్టీ, బీజేపీ పార్టీతో పాటు ఉన్న టీడీపీ, జేడీయూ ఎవరెవరు ఉన్నారో అందరూ అనుభవిస్తారు. ఆ ఫలాలు అనుభవిస్తారు కదా. కానీ ఎందుకు మోడీ గారు ఇట్లా కావాలని ముస్లింలను టార్గెట్ చేసుకొని ఇట్లా చేస్తున్నాడు? ఇది నేనలేదు, ఓవైసీ గారితో పాటు మొత్తం దేశంలో ముస్లింలను అభ్యున్నతి చేయడమే మోడీ గారు లక్ష్యం పెట్టుకున్నారు. కాబట్టి టార్గెటెడ్గా వాళ్ళనే డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ దేశంలో ముస్లింలు మాత్రం వెనుకబడతారంతో ఉన్నారు ఎక్కువ శాతం. హక్కులు లేని వాళ్ళే త్రిపుల్ తలాక్ తెచ్చి ముస్లింలకు అన్యాయం చేసారు ఆ చట్టం తీసుకొచ్చి. ఇప్పుడు తలాక్ అనకుండా అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేనట్టే కదా, ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా. ఎవరిని? మహిళలనా ఈ మగవాళ్ళనా? ముస్లిం మహిళలు కూడా కొందరు పాపం ర్యాలీ చేసారు, మాకు త్రిపుల్ తలాక్ కావాలని హైదరాబాద్లో కొన్ని చోట్ల. అమాయకత్వం, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక, వాళ్ళకు చాలామంది ముస్లిం మహిళల మీద మేము ఎంపవర్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళ కుట్టు మిషన్లు ఇవి కాదు చేయాల్సింది. ఒక ప్రశ్న అడగవచ్చా? మీరు వకీల్గా మీ దగ్గర అనేకమైనటువంటి కేసులు వస్తాయి. ఎవరైనా ఓ త్రిపుల్ తలాక్ వల్ల మాకు కష్టమవుతుందని ఆన్ రికార్డ్ ఎవరు చెప్పరు, మహిళలు వాళ్ళు చెప్పలేని పరిస్థితి అనుకుందాము కాసేపటికి. మీ దగ్గరకు వచ్చి ఈ త్రిపుల్ తలాక్ తీసేయడం వల్ల మాకు న్యాయం జరిగింది అనేటువంటి మాట ఎవరైనా మహిళలు షేర్ చేసుకున్నారా మీ దగ్గర? ఆ మాట చెప్పలే, కానీ లవ్ జిహాద్లో ట్రాప్ అయ్యి ముస్లింలకు కన్వర్ట్ అయ్యి ముస్లిం వాళ్ళని పెళ్లి చేసుకొని త్రిపుల్ తలాకు బాధితులై వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మతం మార్చుకొని మళ్ళీ త్రిపుల్ తలాక్ వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది. మతం మారితే అవుట్ కదా.
ఇప్పుడు హిందూ చట్టం ఎప్పటివరకు అప్పుడు అంటే నువ్వు హిందూ మతాన్ని అనుసరించేంత వరకే హిందూ చట్టం వర్తిస్తుంది. ఏ రోజైతే నువ్వు ముస్లిం మతం మారిపోయినావు, నీ పేరు అఫిడవిట్లో మారిపోయింది, ఆటోమేటిక్గా నీకు ముస్లిం చట్టం వర్తిస్తుంది. నువ్వు పుట్టినంత మాత్రాన జీవితాంతం ముస్లిం పట్టదు కదా. ఇది క్యాస్ట్ కాదు కదా, మతం కదా మారడానికి. క్యాస్ట్ అంటే మారలేవు, మతం అయితే మారచ్చు కదా. సో మొత్తం అట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చిర్రు నా దగ్గరికి, చాలా మంది వచ్చారు. పెళ్లి చేసుకొని ముస్లిం కన్వర్ట్ అయ్యి పెళ్లి చేసుకొని ఇస్లాంను స్వీకరించి ఇస్లాం పద్ధతులు పాటించిన తర్వాత ఏ రోజైతే వాడు లవ్ జిహాద్ ట్రాప్ చేసిన విధంగా వాడికి మోజ తీరిపోతుందో పిల్లలు పుట్టిన తర్వాత, ఆ రోజు తలాక్ 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 అని చెప్పేసి ఓ 20,000 చెక్ చేసి పోస్ట్ చేసేసి పంపించేస్తారు. సింపుల్ అంతే. ప్రేమించి పెళ్లి చేసుకొని కూడా ట్రిపుల్ తలాక్ చెప్పిరా? లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, పేర్లు తీసుకోలేను. తీసుకోలేము, కష్టము. ఇదే సైదాబాద్లో ఉన్నారు, ఇదే డబుల్పురా ఉన్నారు, యాకత్పురా ఉన్నారు, కార్వాన్ నుంచి వచ్చిర్రు, కిషన్ బాగ్ నుంచి వచ్చిర్రు. పేర్లు తీసుకోలేము మరి. అది తలాక్ 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 అని చెప్పి 3 లెటర్లు పంపించిండట. 3 లెటర్ వెంబడి 20,000 చెక్ వచ్చింది అంతే. అతను నువ్వు నాకు సంబంధం లేదు, ముస్లింల ప్రకారం తలాక్ ఇచ్చేసినపో 20,000 నీకు జీవితాంతం ఇక 20,000తో ఎంజాయ్ చేయి వేసుకోపో అని చెప్పి 20,000 ఇచ్చి పంపించేసింది చెక్కు. మళ్ళీ అది వేసుకుంటే పాస్ అయిందో బౌన్స్ అయిందో కూడా తెలియదు. ఓకే. సో ఇక దాంతో అవుట్ ఇక వాళ్ళ లైఫ్. వాళ్ళు బాధితులు కాదా? ఓకే, వాళ్ళు బాధితులు కాదా? అంటే ఇప్పుడు మంచి ట్రిపుల్ తలాక్ రద్దు వల్ల మంచి జరిగినట్టు మహిళలకి, ముస్లిం మహిళలు. అదే ముస్లిం మహిళలకి నేను ఏమంటున్నా అంటే చాలామంది ముస్లిం మహిళల అభ్యున్నతి కోసం మేము పాటుపడుతున్నామని చెప్పుకొని తిరుగుతుంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి పోయి బియ్యాలు రేషన్ షాపుల కాడ కూడా బియ్యం ఇస్తాడు నరేంద్ర మోడీ. ఆల్రెడీ నెలకు 5 కిలోలు 6 కిలోలు ఇస్తుండే కదా, 10 కిలోలు 15 కిలోలు ఇస్తున్నాయి. ఐడియా నాకు లేదు, నువ్వు వేయాల్సిన అవసరం లేదు. నువ్వు వాళ్ళకు లేని హక్కులు, వాళ్ళకు కావాల్సిన హక్కుల గురించి ఎడ్యుకేట్ చేసి చాలు, ముస్లింలు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతారు. ఓకే, మిషన్లు ఇచ్చి కంప్యూటర్ శిక్షణలు ఇచ్చి అసలు విషయాన్ని చెప్పకపోతే వాడు కంప్యూటర్లో అదే పని చేస్తారు, కానీ వాళ్ళకి లేని హక్కులు, వాళ్ళకి రావాల్సిన హక్కులు అవి వాటి కోసం నువ్వు ఎడ్యుకేట్ చేస్తారు. నీతో సమానంగా ఉన్న హిందువులకు అన్ని హక్కులు ఉంటాయి, నీకు హక్కులు లేవన్న విషయం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తలేరు. సో మళ్ళీ నేను ఇంకేదో అడగపోయినా మీరు మధ్యలో లవ్ జిహాద్ కూడా తీసుకొచ్చారు. సో లవ్ జిహాద్ అనేటువంటి పేరు మీద కూడా మళ్ళీ ముస్లింలను వేధిస్తున్నారు మీరు మీన్స్ డెఫినెట్గా న్యాయం చేయడానికి వేధిస్తారు. మీరు అంటే మేం కాదు, దేశాన్ని పాలించేవారు. ఆయన భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్ కాదు కదా, ఆయన దేశానికి ప్రైమ్ మినిస్టర్. అంటే దేశ ప్రజలందరినీ సమానంగా చూస్తున్నాడు. అరే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఈ రైట్స్ లేవు కాబట్టి వాళ్ళకి రైట్స్ కలిగించాలి. అదొక్కటే కాదు, వాళ్ళకి మ్యారేజ్ మీద రైట్స్ లేవు, ఇన్హెరిటెన్స్ మీద రైట్స్ లేదు, మెయింటెనెన్స్ మీద రైట్స్ లేదు. నిజంగా లేవు. మహిళలు అంత దారుణంగా అట్లుంటుందా? ఉన్నారు. అది మాట్లాడుకోవడానికి బయటికి వస్తలేం కాబట్టి చెప్తున్నాను, వాళ్ళకి రైట్స్ లేవు. ఇప్పటికీ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఈజ్ మోస్ట్లీ టేకన్ అవుట్ ఆఫ్ షరియా. ఓకే, ఎందుకంటే వాళ్ళ గవర్నింగ్ చట్టమే షరియా. ఓకే. సో ఇప్పుడు ఇట్లా వేధిస్తున్నాడు మోడీ, ఏది ట్రిపుల్ తలాక్ రద్దు చేసి వేధిస్తున్నాడు. లవ్ జిహాద్ పేరు మీద అదొకటి వేధు, ఇప్పుడు ఉమ్మడ పౌర స్మృతి పేరు మీద మళ్ళొక వేధింపు. నిన్నగాక మొన్న లోక్సభలో వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొచ్చి వాళ్ళని ఇంకా దారుణంగా వేధించడం కదా. చాలా వేధిస్తుండు. ఎట్లా వేధిస్తుండంటే వక్ఫ్ బోర్డు చట్టాన్ని 1995లో తీసుకొచ్చారు. 54 నుంచి ఉంది వాళ్ళకి హక్కులు, అంటే 1954లో తెచ్చిన దాన్ని ఇది సరిపోదు, వీళ్ళకి ఇంకా ఎక్కువ హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి 1995లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 1995లో తీసుకున్న చట్టం ప్రకారం వాళ్ళకు గవర్నింగే ముస్లిం వక్ఫ్ బోర్డు ఇస్లాం మస్జిద్ కోసము, ఇస్లామిక్ రిలీజియస్ యాక్టివిటీస్ కోసం ఇచ్చేటువంటి డబ్బులు, బంగారాలు, భూములను గవర్న్ చేయాలి. ఓకే, వాడుకోవడం దోచుకోవడం చేయడం కాదు, జస్ట్ గవర్న్. ఎట్లయితే ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఎండోమెంటు డిపార్ట్మెంటు ఈజ్ కస్టోడియన్ ఆఫ్ ది టెంపుల్స్. అక్కడ వచ్చే చందాలను వాటిని లెక్క కట్టి మళ్ళీ టెంపుల్కి అప్పచెప్పాలి. కానీ వీడు ఖజానాలకు తొలగించి దాన్ని తీసుకొని స్కీమ్లకు డైవర్ట్ చేస్తుండు. అది కూడా వక్ఫ్ బోర్డు ఏం చేయాలంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసుకొని వాటిని గవర్న్ చేసుకొని వాటిని కస్టోడియన్గా ఉండాలి. దానికి ఇబ్బందులు వస్తే వక్ఫ్ ట్రిబ్యునల్లో పోయి ఛాలెంజ్ చేసుకోవాలి, ఇట్లాంటివి వచ్చాయి. ఓకే. అయితే 2013లో 14లో ప్రభుత్వం రాకముందు 13లో ఏం చేసిందంటే యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు ఈ దేశంలో
అప్పుడే అన్నారు కదా, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి చెప్పించారు. యాక్చువల్లీ ఆయనకు చెప్పేంత లేదు కానీ చెప్పించారు. ఏం చెప్పించారు అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల పైన మొదటి హక్కు మైనార్టీ ముస్లింలదే. మన్మోహన్ సింగ్ గారితో చెప్పించారు. మీకు అది ఉన్నది, రికార్డులో ఉంది, చూడండి ఉంటుంది. అని చెప్పించిన ప్రభుత్వం ఏం చేసిందంటే, లేదు ఈ ముస్లిం వక్ఫ్ బోర్డుకి ఇంకా పవర్స్ ఇవ్వాలని 2013లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఓకే, 54లో తెచ్చిన దాన్ని 95లో ఒక అమెండ్మెంట్, మళ్ళీ 2013లో ఇంకొక అమెండ్మెంట్. 54 వచ్చిందని తీసేసి 95లో మంచి కొత్త తెచ్చారు మళ్ళీ ఫ్రెష్. 95లో దాంట్లో 2013లో ఒక అమెండ్మెంట్ తెచ్చారు. ఓకే, అమెండ్మెంట్లో సెక్షన్ 40 సబ్ క్లాస్ 3 ఉంటుంది. ఓకే, దాని ప్రకారం ఏం తెలుసా, వక్ఫ్ బోర్డు మెంబర్స్ ఉంటారు, వక్ఫ్ బోర్డు ఉంటారు కదా, నామినేటెడ్ మెంబర్స్. వాడు ఒకవేళ అట్లా వానికి అనిపించింది అనుకో, అనిపిస్తే ఏమని, ఈ ఏరియా చిక్కడపల్లి ఏరియా మొత్తం కూడా వక్ఫ్ ప్రాపర్టీ అని నాకు అనిపిస్తుంది, కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఏ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినాయి అనేది వాడు వెరిఫై చేసుకొని వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇస్తాడు. మీరందరూ ఈ ప్రాపర్టీని ఈ ట్రస్ట్ యాక్ట్లు, సొసైటీస్ యాక్ట్ కింద ఉంటాయి కదా, ఇవన్నీ కాదు, మీరు వక్ఫ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోమని వానికి డైరెక్షన్ ఇచ్చి, ఈ డైరెక్షన్ ఇచ్చినటువంటి అనుకున్నందుకే మనసులో తోస్తే సరిపోతుంది, తోచుకో అట్లా అనిపిస్తే చాలు. కలబడితే కూడా అంతే, రాత్రిపూట కలబడుతుంది. మీకు సింపుల్గా నేనేదో చెప్తున్నా, దారుణంగా ఉంటుందా? అదే నేను చెప్పిస్తున్నా కదా, సెక్షన్ 40 సబ్ క్లాస్ 3 ఆఫ్ వక్ఫ్ యాక్ట్. మీ ముందే నేను గూగుల్ వేసి తీసి చూపిస్తాను. ఒక్క నిమిషం ఏనండి. Section 43 of the Waqf Act of 1995 gives the Waqf Board the power to investigate whether a property is Waqf property. The board can do this if it has reason to believe that property owned by a trust or society registered under the Indian Trusts Act 1882, the Societies Registration Act 1860 or any other act is Waqf property. అంటే అది నమ్మితే సరిపోతుంది, నమ్మితే చాలు. వాడు బోర్డు into the property. వక్ఫ్ బోర్డులో ఉండేటువంటి సభ్యులు ఇది మాది అనేటువంటి ఒక నమ్మితే, ఇది వక్ఫ్ ప్రాపర్టీ, వాడు బిలీవ్ చేస్తే చాలు, అంతే. వాడు ఏం చేయొచ్చు అంటే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఇది దేని కింద ఉంది, సొసైటీస్ యాక్ట్ కింద ఉందా, ట్రస్ట్ యాక్ట్ కింద ఉందా అని చెప్పి వెరిఫై చేసేసి దాని డైరెక్షన్ ఇచ్చేసేసి వాడు నోటిఫై చేసేయచ్చు, దిస్ ఈజ్ వక్ఫ్ ప్రాపర్టీ, కాబట్టి మీరు మీ పేరు మీద ఉన్న అన్ని. అంటే నేను ఇప్పుడు ఇది నా ఇల్లు అనుకుందాము, మా తాత ఏళ్ళ నుంచి మేము ఇంట్లో ఉంటున్నాం, ఒకే సేమ్ అదే స్ట్రక్చర్ కూడా 100 సంవత్సరాలు ఉంటే 200 సంవత్సరాలు ఉండని నాకు అవన్నీ సంబంధం లేదు. అంతే, నేను బిలీవ్ చేసిన ఈ ఇల్లు వక్ఫ్ ప్రాపర్టీ అని, ఓకే, నీకు చక్కగా నోటీస్ ఇచ్చేస్తా, నువ్వు వచ్చి వక్ఫ్ ప్రాపర్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవని. ఆ నోటిఫికేషన్ ఏం చేస్తా అంటే ఎంఆర్ఓకి పంపిస్తా. ఎంఆర్ఓ రెవెన్యూ రికార్డ్స్లో ఈ సర్వే నెంబర్లో ఉన్న ఈ భూమి అంతా వక్ఫ్ ప్రాపర్టీ అని రెవెన్యూ రికార్డ్స్లోకి ఇచ్చేసేయాలి, అంతే. అంటే ఆయన కూడా ఎంక్వైరీ చేయడానికి లేదు, మళ్ళీ ఇంకా లేదు, వీడు చెప్తే రాయాల్సిందే. ఒకటి వక్ఫ్ బోర్డు ఒక తహసీల్దార్కి ఒక పలానా 120 సర్వే నెంబరు మా వక్ఫ్ భూమి అంటే ఎక్కించాల్సిందే, దానికి సెకండ్ క్వశ్చన్ లేదు. మళ్ళీ ఈ నోటిఫికేషన్ దేశంలో ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేవు నువ్వు, అంటే కోర్టు కూడా పోవడం లేదు, కోర్టు కూడా హక్కు లేదా, లేదు, ఓన్లీ వక్ఫ్ ట్రిబ్యునల్కే పోవాలి. మళ్ళీ వాళ్ళు అదే చెప్తారు కదా, వక్ఫ్ ట్రిబ్యునల్ అంటే అందులో ఉండేటువంటి వాళ్ళు ఎవరు? అదే మరి వక్ఫ్ ట్రిబ్యునల్ ఎవరు ఉంటారు? వాళ్ళే ఉంటారు, అంటే వక్ఫ్ బోర్డు వాళ్ళు నామినేట్ ముస్లింలే ఉంటారు. ఓకే, వాళ్ళు ఎందుకు చెప్తారు ఇది మాదే అని చెప్తారు? అదే మరి దేశంలో ఏ కోర్టులో ఛాలెంజ్ చేయలేవు, యాక్ట్ సుప్రీంకోర్టు కూడా పోవడానికి లేదు, ఏడుకోనికలేదు. అంటే సుప్రీంకోర్టు కంటే వక్ఫ్ ట్రిబ్యునల్ దగ్గర పోయి ఛాలెంజ్ చేస్తే వక్ఫ్ ట్రిబ్యునల్ మీద నువ్వు సాటిస్ఫై కాకపోతే అప్పుడు హైకోర్టు పోవచ్చు. ఓకే, అప్పుడు దానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అప్పటికి చచ్చిపోతారు సగం మంది. అది జరిగేది. ఇంకోటి నీకు నెక్స్ట్ పార్ట్ వినిపించలేదు, అది కూడా వినిపిస్తుంది. అయిపోయిందా? ప్రొవైడెడ్ where the board has any reason to believe that any property of any trust or society registered in pursuance to of the Indian Trust Act or under the Society Registration Act or under any other act, if waqf property is waqf property, the board notwithstanding anything contained in such act hold an inquiry in regard. వాడే ఎంక్వైరీ చేస్తాడు. So if such inquiry of board is satisfied, వాడే సాటిస్ఫై అయిపోతాడు.
వాడే నమ్ముతాడు, వాడే ఎంక్వైరీ చేస్తాడు, వాడే సర్టిఫికేషన్ అవసరం లేదు. అవసరం లేదు. Satisfied that such property is work property, call upon the trust of society as the case may be either to register the said property under this act as work property or show cause why such property should not be registered. రిజిస్ట్రేషన్ చేయి, లేదంటే ఎందుకు రిజిస్ట్రేషన్ చేయవో చెప్పు, షో కాదు కూడా ఇచ్చేస్తాడు. ఓకే. Provided that in all such cases notice of action proposed to be taken under this act shall be given to the authority by whom trust has been registered. నెక్స్ట్ చూపిద్దాం. ఇది వక్ఫ్ యాక్ట్. ఇది జనాలకు తెలియదు. అందరు వక్ఫ్ యాక్ట్ ఎందుకు తీస్తుర్రు, అట్టట్ట తీసేస్తారని మాట్లాడతారు. మన దౌర్భాగ్యం ఏంటంటే, జనాల దౌర్భాగ్యం ఏంటంటే అసలు నిజాన్ని తెలుసుకోరు. ఓకే. సోషల్ మీడియాలో ఈ కుహన మేధావులు, చదువుకున్న ఎదవలు చెప్పినే నిజం అనుకుంటారు. మరి వాళ్ళు ఎందుకు అట్లా చెప్తారు? వాళ్ళు రాజ్యాంగం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కదా, అంతే ప్రొఫెసర్లు, మేధావులు. ఈ వక్ఫ్ యాక్ట్లో సెక్షన్ 40 సబ్ క్లాస్ 3 ఈ మాట చెప్తుందని 1995 నుంచి ఇవాళ దాకా ఇవ్వడం చెప్పిండా? చెప్పలేదు. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఒకటి వస్తుంది కాబట్టి డిబేట్ వచ్చింది. అంటే తమిళనాడులో ఏదో ఒక 18 ఒక విషయం చెప్పి అదే చెప్పబోతున్నా. తమిళనాడులో వక్ఫ్ బోర్డు ఏం చేసిందంటే ఒక ఊరిని మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేసేసింది. గుడియా? ఊరు మొత్తం. అయితే ఆ ఊర్లో 1000 సంవత్సరాల గుడి ఉంది. ఆ 1000 సంవత్సరాలు అంటే ఆ 1000 సంవత్సరాలకు ఇంకొక 500 సంవత్సరాల ముందు ఆ గుడి కట్టిన 500 సంవత్సరాల ముందు ఆ మతం పుట్టింది, వక్ఫ్ ప్రాపర్టీ మతం. భారతదేశంలో లేనే లేదు అప్పటికి. అప్పుడు భారతదేశంలో ఈ మతమే లేదు. అప్పటికే ఆ గుడి ఉంది. వాడు అది ఆ గుడితో సహా ఆ ఊరు మొత్తం వక్ఫ్ ప్రాపర్టీని డిక్లేర్ చేసి దాన్ని తమిళనాడు కోర్టు పిలిచి 4 మొటికాయలు వేసి పురాబేర కొట్టింది. ఓకే. 2 తెలంగాణ వక్ఫ్ బోర్డు ఏం చేసిందంటే వైస్రాయ్ హోటల్ మొత్తం వక్ఫ్ ప్రాపర్టీని డిక్లేర్ చేసేసింది. ట్యాంక్ బండ్ కూడా వైస్రాయ్ హోటల్ని డిక్లేర్ చేసి రెవెన్యూ రికార్డ్స్లో వక్ఫ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసేసి దాన్ని ఛాలెంజ్ చేస్తే తెలంగాణ హైకోర్టు పిలిచి ముట్టికాయలు వేసి పంపించేసింది. ఓకే. గుజరాత్లో ద్వారకా ఉందా, కృష్ణుడు ఏలిన ద్వారకా. కృష్ణుడి ద్వారకా టెంపుల్ నుంచి జస్ట్ ఒక 12-13 కిలోమీటర్స్ తర్వాత సముద్రం ఒడ్డునకు ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఒక ద్వీపం ఉంటుంది. దాన్ని బేట్ ద్వారకా అంటారు. ఓకే. ఆ బేట్ ద్వారకా అసలు ద్వారక. అక్కడి నుంచి ఒక పాట సముద్రం పడిపోయింది. ఓకే. మునిగిపోవడం ఎందుకు? కురుక్షేత్ర యుద్ధంలో వాడిన మిజైల్ దాటికి ఆ పాటు సముద్రంలో పడిపోయింది. సముద్రంలో పడిపోగా మిగిలింది బేట్ ద్వారక. ఆడ పురాతనమైన హిందూ దేవాలయాలు ఉంటాయి. ఓకే. స్టిల్ ఇప్పటికి ఉన్నాయి. ఇప్పటికి మీరు ద్వారకా పోలేదా? నేను పోయినా, నేను చూసిన కాబట్టి చెప్తున్నా. సముద్రంలో పడవలు వేసుకొని పోవాలి. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ ముస్లింలు అందరూ కలిసి దాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసేసారు. ఏది మహాభారత నాటి గుళ్ళను కూడా బేట్ ద్వారకను పిలిచింది గుజరాత్ హైకోర్టు, ముట్టికాయలు వేసి పంపించేసి. ఓకే. ఇంత అధ్వాన్నంగా పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు వరకు వక్ఫ్ యాక్ట్లో సెక్షన్ 40 గురించి ఎవరు డిస్కషన్ చేయలేదు. ఎందుకు చెప్పలేదు? ఓకే. మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు కేవలం వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ వచ్చినందుకే కదా అవును ఈ డిస్కషన్ వచ్చింది. ఈరోజు కేవలం సెక్యులర్ చట్టాలు, కమ్యూనల్ చట్టాలు అన్న డిస్కషన్ వచ్చింది కాబట్టి ఈరోజు ముస్లిం మహిళలకు ఈ హక్కులు లేవని తెచ్చింది. ఇదంతా ప్రజలకు మేలు చేయడమా, ప్రజలను ఒక వర్గాన్ని టార్గెట్ చేయడమా? ఓకే. మనం టార్గెట్ చేసినట్టే పాపం వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కదా. వాళ్ళు వక్ఫ్ బోర్డు పేరు మీద అన్ని భూములను తీసుకునేటువంటి స్వేచ్ఛను మీరు హరిస్తున్నట్టే కదా. అంటే ఇప్పుడు ఇంకో విషయం చెప్తా, చిలుకూరు టెంపుల్ దగ్గర కూడా ఒక మస్జిద్ వచ్చింది. కూడా ఏదో పాపం జరిగింది కదా. మస్తు కోకల్లలు బయటకు వచ్చినాయి తక్కువ. ఈ నిజామాబాద్ పోతుంటే నార్సింగ్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో కూడా ఒక పెద్ద సంత కోసం వదిలేసిన ప్రాపర్టీ దుబ్బాకనే కదా. నాది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఆడ పెద్ద ప్రాపర్టీ ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. అది వారం సంత కోసం పెట్టుకున్నారు. దాన్ని వక్ఫ్ ప్రాపర్టీ డిక్లేర్ చేసేసింది వాడు రాత్రి. కోట్ల రూపాయలు వస్తుంది. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసి దాని మీద స్టే తీసుకోవచ్చు వచ్చింది. అంటే ప్రైవేట్ ప్రాపర్టీ, ఊరు ప్రాపర్టీ. అచ్చా, గ్రామ పూరంబోకు జాగా. దాన్ని సంత కోసం పెట్టుకోరు. సంతలు ఎవరు ఉంటారు? హిందువులే ఉంటారా? అందరు ఎవరు ఉంటారు? సిక్కులు ఉంటారు, పార్సీలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. ఆ కూరగాయలు అంత కొనేటోడు ఎవడు? హిందువులే ఉంటారా? అందరూ ఉంటారు కదా.
మాకు సంబంధం లేదు, మాది పక్క ప్రాపర్టీ, ఎవరు రావద్దని గొడవ కట్టుకు స్టార్ట్ చేసినాడు. డైరెక్ట్ గోడ కొట్టడమే మొదలు పెట్టాడు. ఓకే, మంచిగా ఉంది ఇది. మరి హిందువులకు లేదా అట్లా యాక్ట్? లేదు, అదే ప్రాబ్లం. అందుకే అందుకే అవి కమ్యూనల్ యాక్ట్స్, సెక్యులర్ యాక్ట్స్ చేయాలి అని చెప్పి యూనిఫామ్ అట్లా చేసే బదులు వీళ్ళకి కూడా ఒక బోర్డు పెట్టి హిందూ యాక్ట్ బోర్డు అని ఒకటి వాళ్ళ పెట్టేసి- పంచాయతీలా. మీ అందరికి ఒక విషయం చెప్తా, వక్ ఎండోమెంట్ బోర్డుకు ఆ శక్తి లేదా? ఎండోమెంట్ ఆ శక్తి ఇస్తే అయిపోతుంది కదా. ఎండోమెంట్కు పేరు మీద ఏదైతే దేవాలయ భూములు ఎండోమెంట్స్ ప్రాపర్టీ కిందకి వచ్చినాయో ఉమ్. వాటిని ఎక్వైర్ చేసేది లేదు. ఇది ఫలానా భూమి ఎండోమెంట్స్ అని వాడు ఇంతవరకు ఎండోమెంట్స్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి ఎవడు ఎక్వైర్ చేయలే. అరే ఫలానా భూమి ఎండోమెంట్ భూమిరా, ఇక్కడ మీరు కబ్జా చేసి జరుగురు అని గుంజుకోలే ఇంతవరకు. కానీ ఓకే. ప్రభుత్వం ఎండోమెంట్స్ భూమిని దారాదత్తాలు చేసుకుంటూ వేయండి. మస్జిద్లకు, గుళ్ళకు, స్కూళ్ళకు, హాస్పిటళ్లకు, ఆనికి ఈయనకి అంతే, తోచిన వాళ్ళకి తోచిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయింది, కానీ అవును. తెచ్చుకుంది లేదు. ఉమ్. అందుకే అది కమ్యూనల్ యాక్ట్ అంటారు. ఓకే. సో అట్లా దీని వక్ఫ్ బోర్డును రద్దు చేసే బదులు రద్దు చేయలే. వక్ఫ్ బోర్డులో ఈ ప్రత్యేకమైన చట్టాలను ఏవైతే ఉన్నాయో- ప్రత్యేకమైన చట్టం కూడా కాదు. అందుకే చెప్తున్నా, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏం చెప్తుందంటే, ఈ నేను నమ్మితే, నేను కలగంటే, నాకు నిద్రలు వస్తే ఇది వక్ఫ్ ప్రాపర్టీ అనే ఉంది పవర్ చూసినా తొలగించేస్తుంది. ఓకే. తొలగించి ఏం చేస్తుందంటే, ఒక ప్రాపర్టీని నువ్వు ఇది వక్ ప్రాపర్టీ అని అనుకుంటే నువ్వు ఎంక్వైరీలు ఏం చేయాలి తెలుసా? దానికి మొత్తం లింక్ డాక్యుమెంట్స్ అన్నీ తీసి వెరిఫై చేసి కాదు అంటే వదిలేసిపోవాలి. ఓకే. చిలుకూరు టెంపుల్ స్టోరీ చెప్తా. చిలుకూరు టెంపుల్ నుంచి 50 మీటర్ల దూరంలో ఒక 4 గుంటల భూమి ఉంది. ఆ 4 గుంటల భూమి చుట్టూ 16 ఎకరాలు ఉంది. ఓకే. 16 ఎకరాలు ఒక ఆయన కొనుక్కోండు. ప్రైవేట్ ల్యాండ్, పట్టా ల్యాండ్ ఒక ప్రైవేట్ పర్సన్ కొనుక్కోండు. దాన్ని సాఫ్ చేసుకుంటూ పోతుండే. 4 గుంటలు ఏడుందో తెలియదు ఆయనకు. సాఫ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే. పోగానే పాత గుర్రాలు కట్టే గుట్టం ఉండాడు. ఓకే. ఎందుకంటే గుర్రాలు కట్టే గుట్టం ఉంటుండే. అదంతా అక్కడ ఇంకా హుసేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ గండిపేట ఉండే కదా. ఎప్పుడో వ్యాధకి వచ్చినా గుర్రాలు కట్టేసి గుట్టంగా ఉంటుండే. కొట్టం అంటారు, గుట్టం అంటారు, కొట్టం. అది కూడా కూలిపోయింది. పాతది అయింది, ఆ బిల్డర్ దాకా కూలిపోయింది. వాడు సాఫ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక వాడిని పట్టించుకోలే, మొత్తం ఏందో అనుకో కొట్టేసేసి. నెక్స్ట్ అదే రోజు రాత్రి ఒక 200-300 వచ్చేసేసి పెద్ద మస్జిద్ ఉండే కూల కొట్టేసేసారు. అది 500-600 సంవత్సరాల మస్జిద్ అని చెప్పి ఆ రేకులు వేసి మధ్య స్టార్ట్ చేసాడు. ఆ ఇష్యూ బయటకు వచ్చింది. ఓకే. వెరిఫై చేస్తే ఏమైందంటే 1954లో అది ప్రభుత్వ భూమి ఉండే మొత్తం 16 ఎకరాలు. ఆ 4 గుంటలు 4 గుంటలు పట్టా ల్యాండే 16 ఎకరాలు, 4 గుంటలు సర్కార్ భూమి. ఇప్పుడు ఉండే 54లో 75 అది కబ్రిస్తాన్ అయింది. దాని తర్వాత వక్ఫ్ ప్రాపర్టీ వక్ఫ్ వాళ్ళు తీసేసుకుంది గవర్నమెంట్ భూమి. నోటిఫై చేసేసింది, ఎంఆర్ఓకి ఇచ్చేసేసింది. ఎంఆర్ఓ దాన్ని వక్ఫ్ ప్రాపర్టీ నాకు ఇచ్చేసింది రికార్డులో. అది జరిగింది. కళ్ళ కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఇప్పుడు అవి. మరి వక్ఫ్ బోర్డులో మహిళలను తీసుకురావద్దు, మహిళలు తీసుకురావద్దు, ఎవరు అకౌంటబిలిటీ ఉండదు, ఎవరికి ఆన్సర్ ఇవ్వద్దు, నేను ఏది చేస్తే వక్ఫ్ బోర్డులో మహిళలను అలో చేయలేదు. ఎవరు లేరు వక్ఫ్ బోర్డులో, ఎవరు లేనే లేరు. షియాలు, సున్నీలు వాళ్ళలో ఎవరు లేరు. వాళ్ళు సున్నిలే అంతే. షియాలు ఇప్పుడు తెచ్చే అమెండ్ బిల్ ఏంటంటే అందరినీ అందులో ఇంక్లూజివ్ చేయాలి. ఒక అందులో కూడా వెనుకబడిన తరగతులు అందరినీ, పేదవాళ్ళందరినీ ఇంక్లూజ్ చేయాలి. ప్లస్ అకౌంటబిలిటీ ఉండాలి. నువ్వు ఇష్టం అంటే కలగొంటే నిద్రలు వస్తే ఎవడో చెప్తే ఇవన్నీ నడవవు. ఆ సెక్షన్ అమిటే చేసేసారు. చేసి దాన్ని సవరణలు చేసారు. సవరణ బిల్లు, రద్దు బిల్లు కాదు అది, సవరణ బిల్లు. మొత్తం తీసేస్తారు. ఇదే విషయం నేను చెప్పేది ఏంటంటే, సిఐఏ తెస్తే ముస్లింలకు పౌరసత్వం పోతుందని చెప్పినట్టు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తెస్తే మొత్తం వక్ఫే ఎత్తేస్తారు అన్నట్టు ప్రచారం చేస్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తే ముస్లింలకు అసలు దేశంలోకి వెళ్ళకూడదని ప్రచారం చేస్తారు. దుష్ప్రచారాన్ని ఎక్కువ చేస్తారు. నిజాలు చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చినట్టు అసలు విషయం బయటికి వచ్చే లోపు ఇంత దుష్ప్రచారం జరుగుతుంది. నిజాలు మాట్లాడేటోళ్ళు, నిజాలు వినేటోళ్ళు చాలా తక్కువైపోయారు కదా సోషల్ మీడియా. వక్ఫ్ బోర్డులో ఇప్పటిదాకా మహిళలు లేరు, ఇప్పటివరకు లేరు. ఎండోమెంట్లు అందరూ మహిళా వాళ్ళందరూ ఉంటారు. ఎండోమెంట్ ఏంది? గవర్నమెంట్ డిపార్ట్మెంట్. అది యాక్ట్ తోటి గవర్నమెంట్కి ఒక పవర్ ఇచ్చారు. నువ్వు ఈ పవర్, ఈ యాక్ట్ ద్వారా ఒక డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఒక కస్టోడియన్స్ పెట్టి వాళ్ళ ద్వారా ఈవో డ్యూటీ ఏంటంటే వాడు ఎంప్లాయీస్ని పెట్టాలి, పంతులను అపాయింట్ చేయాలి, అర్చన పూజలు చేసేటట్టు చూడాలి, హుండీలు కలెక్షన్ చేయాలి, కానుకలు తీసుకోవాలి, ఫండింగ్లు తెచ్చుకోవాలి, డెవలప్మెంట్ చేయాలి, హుండీలకు లెక్క కట్టాలి, గవర్నమెంట్ తీసుకుపోయి ఇవ్వాలి. అంతే. అది కూడా దానికి అకౌంట్ ఉండదు. మళ్ళీ పోయిన తర్వాత ఇటుకలు పోతాయి. ఇంత పోయిందని వస్తుంది, పోయిన పైసలు ఏడుకునే రావు. మళ్ళీ సో దేవాదాయ మళ్ళీ గుడి
పడిపోతుంది, కప్పు పడిపోతుంది అని అంటే పోయి సార్ మన పైసలు లేవు సార్ అని వీళ్ళందరూ పోయి ఇక్కడ ధర్మకర్త నుంచే కోట్ల రూపాయలు పోతాయి, కానీ అక్కడికి ఇవ్వాలంటే మళ్ళీ అడుక్కోవాలి. ఎవరు గవర్నమెంట్ అడగరు, దాతలను అడుగుతారు. ఓకే. ఇక హుండీలో వేసే పైసలు, అర్చన కోసం, చెప్పుల స్టాండ్ కోసం వేసే అన్ని పైసలు అన్నీ గవర్నమెంట్ పోతాయి. మళ్ళీ గుడిదే మన ప్రాబ్లం ఏంటంటే అడుగున్నానికి పైసలు వేసేది దేనికి? గుడిని మెయింటైన్ గుడికే చేయడానికే కదా. అవును. గుడి డబ్బులు అంటే ఆ గుడిని ఇంకా ఈ పైసలు ఈ పైసలే, మళ్ళీ ఆ పైసలు అయినట్టు ఉంది అది. అంతే. మళ్ళీ పైసలు ఉన్న వాళ్ళకే దర్శనం చేయాలి, పేదోళ్ళకి దర్శనం చేయొద్దు. చెప్పుల నుంచి ఎండోమెంట్ ట్యాక్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే భక్తుల్ని గుడికి దూరం చేయడం. ఓకే. ఎట్లా 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 నేను ఒక సామాన్యమైన హిందువును, నేను గుడికి పోదాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను బండి స్టార్ట్ చేసుకొని గుడి కాడ పోయి పార్క్ చేస్తా. బండి పార్కింగ్ టికెట్ రైట్, అక్కడ నుంచి మొదలవుతుంది. ₹2. చెప్పులు ఏడతా, చెప్పుల స్టాండ్ టికెట్ ₹2, ₹4 ₹2 ఎక్కడది? యాదగుట్టలో ₹5. ఇది ₹5, 10 అయిందా? ₹10 అయిపోయిందా? కొబ్బరికాయ కొంటా. కొబ్బరికాయ ఎంత? ₹25. ఆనే కొనాలి. ₹35 అయిందా? కొబ్బరికాయ కొట్టడానికి టికెట్ అవును అయ్యిందా? అయింది. లోపలికి పోయినాం, కొబ్బరికాయ కొట్టినాం, పూజ చేసినాం, అర్చన చేసుకుంటాం. అర్చనకు ₹15 అయిపోయిందా? హారతి ఇస్తావు, అక్కడ నువ్వు హుండీల పైసలు వేస్తావు, ఇవన్నీ కాక హుండీల పైసలు వేస్తావు. అవును. మరి పూజారి గారికి ఇస్తావు, వృందం పెడతావు, బయటికి వస్తావు, పులిహోరకు పైకి గుండు చేసుకుంటే కూడా గుండుకు టికెట్. ఇవన్నీ కాదు, నార్మల్ టెంపుల్ గురించి చెప్తున్నావు. తిరుపతి, యాదగిరిగుట్ట, వేములవాడ ఇట్లాంటి పెద్ద టెంపుల్స్ కాదు. ఒక చిన్న టెంపుల్స్. ప్రసాదం కొనుక్కోవాలి. టికెట్, ప్రసాదం ప్యాకెట్ ₹20 టికెట్, లడ్డు ₹15 టికెట్, గారె ₹5 టికెట్. ఇవన్నీ వదిలేదు, గుడికి పూజ చేయించుకుందామని పోతున్నాం. గుడి పూజకు, బండి పూజకు టికెట్, బండి పూజ సామాన్ అన్నే కొనాలి. అవును, అదో టికెట్. మళ్ళీ ఆడ పెట్టుకునేటోళ్ళు టెండరు, ప్లస్ అమ్మేటోళ్ళు, అక్కడ పూలు అమ్మేటోళ్ళు వాళ్ళందరూ హిందువులు అయి ఉండాలని రూల్ ఏం లేదు. ఎండోమెంట్ ట్యాక్స్ సెక్యులర్ యాక్ట్, కానీ గుడికి మాత్రమే వర్తిస్తుంది అది. అంతే. విచిత్రమైంది. సరే, ఇంకొకటి బంగ్లాదేశ్. సరిగ్గా వక్ఫ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి బంగ్లాదేశ్లో బాలీవుడ్కి ఏ సంబంధం? మీరు ఈ మధ్య నిన్న మొన్న బంగ్లాదేశ్ని బాలీవుడ్ మీద కలిపిరు. బంగ్లాదేశ్ని బాలీవుడ్ ఎందుకు అంటే ఈ దేశ ప్రజల యొక్క డబ్బుతోటి విలాసవంతమైన జీవితాలు గడుపుతూ సక్సెస్ అనేది అయితే బెంచ్ మార్క్ ఉంది చూసినావా? ఇంతకుముందు సక్సెస్ అంటే 100 రోజులు నడుస్తే సినిమా సక్సెస్ అంటుండే. ఇప్పుడు 100 కోట్లు సెలక్షన్ చేస్తే సక్సెస్. ఆ 100 కోట్ల కలెక్షన్ చేసే సక్సెస్ను ఈ భారతీయుల యొక్క డబ్బుతోటి ఎంజాయ్ చేస్తూ తుచ్చమైన బ్రైబులకు సిగ్గుమాలినటువంటి కొంతమంది బాలీవుడ్ యాక్టర్లు భారతదేశానికి 2000 కిలోమీటర్ల దూరంలో అక్టోబర్ 10, 2023 రోజు ఇజ్రాయెల్ వల్ల యూత్ ఫెస్టివల్ చేసుకుంటుంటే దొంగల్లాగా గాజా నుంచి గ్లైడర్లు వేసుకొని వచ్చి ఆ యూత్ ఫెస్టివల్లో దాడి చేసి విచక్షణారహితంగా కాల్చి ఆడవాళ్ళని రేప్ చేసి ఇండల్లోకి పోయి ముసలి కట్టేసి చిన్నపిల్లలను ఓవెన్లో పెట్టి మార్చి ఊచకోత కోసి ఆడపిల్లలను సెక్స్ లెవెల్గా ఎత్తుకొని పోయి ఊరేగించి బట్టలు ఒడిచి ఊరేగించినటువంటి నరహంతకుల మీద ఇజ్రాయెల్ ప్రతిక్రియగా దాడి చేస్తే అది యుద్ధం. నువ్వు వచ్చి గెలికినవు, వాడు వచ్చి కొట్టిండు, యుద్ధం. నేను వచ్చి నీ మీద దాడి చేస్తే దాడి. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, కొట్టుకుంటున్నారు యుద్ధంలో బాంబులు పడతాయి. బాంబులు పడతాయి, నువ్వు గెలకద్దు కదా. ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్ ఏ వార్ యూ షుడ్ నాట్ స్టార్ట్ ఇట్. రూల్ ఉంటుంది. నువ్వు యుద్ధం చేసే ధైర్యం లేదనుకో నువ్వు స్టార్ట్ చేయొద్దు. వాడు వచ్చి తన్నిండు అని మళ్ళీ అనొద్దు. పోయినావు ఎందుకు? ఎవడు చెప్పిండు నీకు? ఇరాన్ చెప్పిందని పోయినావు. ఇరాక్ కూడా లేదు, ఇరాక్ పడిపోయింది, కానీ ఇరాన్ చెప్పిందని పోయినావు. ఏమైంది? ఇరాక్ ప్రెసిడెంట్ కానీ ఫ్లైట్లో కొట్టేసారు, హమాస్ కానీ కొట్టేసేసారు. ఎవడు వచ్చిండు నీకు ఇప్పుడు? ఈఆర్కి అక్టోబర్ 10 రోజు దాడి జరిగితే నవంబర్ 1కి స్టార్ట్ అయిన యుద్ధం ఇవాళ కూడా జరుగుతుంది. ఎవడన్నా వచ్చిండా? 56 ముస్లిం కంట్రీలలో కూడా వచ్చిండా? ఇరాక్ మధ్యలో ఎగిరితే ఇరాక్ను కొట్టేసారు, జోర్డన్ ఎగిరితే జోర్డన్ కొట్టేశారు. ఇవాళ వరకు కూడా వచ్చిండా నీ దగ్గరికి? ఎందుకు గెలుపుకున్నావు అయిపోయింది. నీవే బాంబులు పడుతున్నాయి, నువ్వు గెలుపుకున్నావు కాబట్టి నీ తంతురు అని తెలుసు. ఈ కొడుకుల ఈ తంతురు అన్న విషయాన్ని ఫోటోలు దించి వాడెవడో ఈ గ్లోబల్ పీసు
అవును. ఈ ముస్లిం బ్రదర్హుడ్ జార్జ్ డీప్ స్టేటు జార్జ్ సోరస్ గారు ఇచ్చే కక్కుర్తి పైసలు ఇక్కడ ఇచ్చే పైసలు సరిపోవా నీకు? నీ యాక్టింగ్ని, నువ్వు డ్యాన్సులను, నువ్వు సగం బట్టలు వేసుకున్న, మొత్తం బట్టలు వేసుకున్న, గుడిని, పూజలను, పండగలను, ధర్మాన్ని హేళన చేస్తూ మతం పేరు మీద నువ్వు చులకన చేస్తూ చూపించినా ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కదా అని చెప్పి సిగ్గు తప్పి కూడా కొంతమంది సినిమాలు చూసి నీకు టికెట్లు ఇచ్చి టికెట్లు కొని నీకు 100 కోట్ల సక్సెస్ఫుల్ ఇస్తే అవి సరిపోవని వాడిచ్చే బిచ్చానికి నువ్వు ఇక్కడ బాలీవుడ్ యాక్టర్లు డబ్బులు తీసుకొని ఆలైసన్ రఫాన్ పెడతావు. టాలీవుడ్ కూడా ఉన్నారు. మహేష్ బాబు బిడ్డ కూడా అందరికీ వర్తిస్తాయి ఇవన్నీ. మహేష్ బాబు బిడ్డ అందరికీ వర్తిస్తాయి అంటున్నా. నీకు ఇంట్లో అన్నం లేదా, నీకు పూట గతి లేదా, వాడిచ్చే డబ్బులకు నువ్వు అలియా సఫా సరే నీ ఐస్ అన్ని రఫా మీద ఉండే, అందుకే బంగ్లాదేశ్ హిందువులు కనిపిస్తలేరా? ఓకే, సెకండ్ ఇటువైపు చూడట్లేవు, ఇటు ఎందుకు చూస్తలేవు అంటున్నా. ఇది నీ ఇంటి పక్కనే కదా, నీ మతాన్ని ఆచరించేటోళ్ళే కదా, నువ్వు మొక్కే రాముని మొక్కటోళ్ళే కదా, నీ కృష్ణుని మొక్కటోళ్ళే కదా, నీ శివుని మొక్కటోళ్ళే కదా. నువ్వు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్, నువ్వు పండుగ ఈడ దీపావళి చేసుకుంటాడు, దీపావళి చేసుకుంటారు కదా, నువ్వు ఇక్కడ దసరా చేసుకుంటాడు, దసరా చేసుకుంటారు కదా, నీ తోటి హిందువులే కదా, నీ డిఎన్ఏ కదా. ఆ హిందువులను నరకి ఊతకొత వస్తుంటే నీ ఐస్ అక్కడ పోతలేవా? కాకులు ఓడిచినాయి. కాబట్టి బాలీవుడ్ ఫస్ట్, బాలీవుడే ఇంకి ఈ తోకగాలు వీళ్ళంతా టాలీవుడ్ కొడుకులు. బాలీవుడ్ కక్కుర్తి, తిండికి గతి లేదు మాకు, ఈ పూటకు తిండి తిన్నాం, నెక్స్ట్ పూటకు తిండి లేదని వాడు వచ్చే బిచ్చాన్ని తెచ్చుకొచ్చి ఆలైసాన్ రఫా పెట్టిన వెదవలీళ్ళు. ఈ కొడుకులు హీరోస్ అంట, హీరోస్ కాదు వీళ్ళు యాక్టర్లు. డబ్బులు ఇస్తే కానీ యాక్టింగ్ చేయలేని బొమ్మలీళ్ళు. ఛార్జింగ్ పెడితే ఫోన్ ఎట్లా నడవదో, డబ్బులు ఇస్తే ఈ కొడుకులు, డబ్బులు ఇవ్వకపోతే కొడుకులు యాక్టింగ్ చేయరు. ఈ కొడుకులు వీళ్ళకు ఫ్యాన్స్, ఈ సిగ్గులే వాళ్ళు. యాక్టర్ అంటే ఎట్లుండాలి? నువ్వు ఐడల్ ఉండాలి. అవును, అన్నీ నువ్వు ఐడల్ అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా చేయాల్సింది వెంటనే. వాడు పొద్దున్న లేచి జింబులు వేస్తుంటాడు. వాడు అక్షయ్ కుమార్ గాడు వాడు పాన్ మసాలాలకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటాడు. తిండి లేరా నీకు? ఇంత తిండి అన్నం పెట్టలేరా? ఇంత తిండికి పచ్చలేదా? మందు తాగమని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. సోడా ఏం తిండికి గతి లేదా? పొద్దున్న లేచి ఇట్లా జిమ్ములు చేసుకుంటా, రన్నింగ్ చేసుకుంటా, సైక్లింగ్ చేసుకుంటా వీడియోలు పెడతాడు ఇన్స్టాగ్రామ్లలో. టీవీలలోనేమో పాన్ కావు, పాన్ మసాలా కావు, ఏదో రజనీగంధా కావు అని చెప్పి అడ్వర్టైజ్. తిండి గతి లేదా? సిగ్గు లేదు? పాన్ మసాలా అడ్వర్టైజ్మెంట్ ఇకపోతే అన్నం తిండి లేదు నీకు? సిగరెట్లకి బాలీవుడ్లో అందరికన్నా హయ్యెస్ట్ పేడ్ యాక్టర్ ఆడు. 70 కోట్లు ఇస్తారు మనకు సినిమాకు. ఒక్కొక్క జీవితంలో ₹1 కోటి చూడాడు, 70 కోట్లు తీసుకుంటాడు. 70 లక్షలు చూసేటోళ్ళు లేడేవాడు. ₹1 కోటి చూడంటున్నా జీవితం మొత్తం సంపాదించి 70 కోట్లు తీసుకుంటాడు సినిమాకు. వాడు ఏమైనా తీసుకొని పాన్ మసాలాలు ప్రొడ్యూస్ నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇస్తావు. చెడగొడుతున్నాడు. ఇచ్చింది కాక ఆలైసాన్ రఫా. అవును, మరి హిందూస్ ఏమైందిరా నీకు? బంగ్లాదేశ్లో హిందువులు, అందుకే షేమ్ అని బాలీవుడ్ అని పెట్టిన. నేను ఆఫ్ఘనిస్తాన్లో లాస్ట్ సిక్ కూడా ఇండియాకి వచ్చేసిండు. ఆఫ్ఘనిస్తాన్లో నేనేం చెప్తున్నా, అక్షయ్ కుమార్ వాళ్ళ రాష్ట్రం వాళ్ళు. అక్షయ్ కుమార్ కెనడియన్ తెలుసా మీకు? అవును, కెనడియన్. వాడు ఇండియన్ కాదు, కెనడియన్. పంజాబీ కాబట్టి చెప్తున్నా. లాస్ట్ సిక్ పంజాబ్ ఆరిజిన్స్ అంతే, కెనడియన్. అవును, కెనడియన్. మొన్న రినౌన్స్ చేసిన వాడు ఇప్పటిదాకా ఓటు హక్కు లేదు, అందుకే అన్నాడు ఎలక్షన్లో వాడు ఓటు వేసినట్టు చూపించారు. వాడికి ఓటు హక్కు లేకుండే, ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందేమో ఇండియన్ సిటీ తీసుకున్నాడు. వాడు ఏమని ఉండని, ఐ డోంట్ కేర్ ఈజ్ పర్సనల్ థింగ్స్. కానీ బీయింగ్ అన్ ఐడల్, నేను ఐడల్గా అందరు చూస్తున్నారు, అక్షయ్ కుమార్ అని చూస్తున్నప్పుడు అంతే రెస్పాన్సిబుల్. 40-50 మంది ఇచ్చారు అందులో. రకుల్ ప్రీత్ సింగ్, సమంత, ఈ మహేష్ బాబు బిడ్డే పేరు ఏదో ఉంటుంది. తిండి గతిలేవు, తిండి గతిలేవు కదా. రేపు పొద్దున్న నెక్స్ట్ పూటకు తిండి ఎట్లా అని ఆలోచించాలి కదా. వాళ్ళు ఆడు పైసలు ఇస్తే, ఆ సూరజ్ గారు పైసలు ఇస్తే, భిక్షం వేస్తే ఆ భిక్షంతో పోయి అన్నం కొనుక్కొని తినాలి ఇప్పుడు. అందుకే పెట్టిరు. అదే పక్కన ఉన్న హిందూ సరే ఓకే, మేము కూడా ఎన్ని పైసలు ఇచ్చిండో జార్జ్ సోరస్ గారు చెప్తే నీకు టికెట్లు కొంటున్నాంగా నీ బొందకు, నీ సినిమా, నువ్వు దరిద్రమైన సినిమాలు తీస్తే మేము బొందకు టికెట్ కొడతాం కదా, అంతే చందాలు వేసుకొని ఇస్తాము. ఆలైసాన్ బంగ్లాదేశ్ హిందూస్ అని కూడా పెట్టుర్రి. చెప్పమని అదన్నా చెప్పమని ఎన్ని పైసలు ఇస్తే పెట్టిర్రో అదే చందాలు వేసుకొని ఇస్తాం. ఇస్తలేమా? గుళ్ళకి చందాలు ఇస్తున్నాం, అన్నిటికి ఇస్తున్నాం. సినిమా టికెట్లకు కూడా ఇస్తారు. ఇంకా పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, ఈ నాకు బూతులు వస్తాయి. ఇలా కదా చందాలు వేసి ఇస్తాము. పోయి ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టాం మనం.
పైసలు ఇస్తేనే చేస్తారు కదా, అంతే. అవేదో పైసలు చెప్తే మేము మనం దారుణం అంటే మిగిలిన వాళ్ళు కూడా స్పందించాలి, కనీసం ఆ స్థాయిలో కాకపోయినా మనుషులుగానే కనీసం ఒక మాట. లే ఇప్పుడు ఏమవుతుందంటే స్పందిస్తే ఏమవుతుందంటే ఇక్కడున్న ముస్లిం ఫ్యాన్లు హట్ అయిపోరు, మరి ఇక్కడ ఉన్నటువంటి హిందువులు హట్టు కావాల్సిన కానీ సిగ్గులేదు కదా. ఓకే, నువ్వు రోజు గుడిని తిడుతుంటే కూడా వాడు సినిమా చూస్తున్నావు. అవును, ప్రకాష్ గారు వాడు పొద్దున్న లేచి ఇదో మతమా ఇదో దరిద్రమా అని చెప్తుంటే వాని సినిమా మనం చూస్తుంటే ఇంకా మనకు సిగ్గు లేదు కదా, అందుకే వాడు మనల్ని అంత పెద్ద పట్టించుకోడు. ఒక సెటానిక్ వర్సెస్ అని ఒక సినిమా వచ్చింది తెలుసా? సెటానిక్ వర్సెస్ అనే ఒక మూవీ జీసస్ క్రైస్ట్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ మీద తీశారు. ఓకే, ఆయన లైఫ్ హిస్టరీ, ఆయన లైఫ్లో ఒక ఇన్సిడెంట్, కాంట్రవర్షియల్ అంటారు దాన్ని. వాళ్ళు అనుకుంటారో వీళ్ళు అనుకుంటారో తెలియదు, అది ముస్లింలకు కూడా కనెక్ట్ అవుతుంది సెటానిక్ వర్సెస్. ఓకే, మరి ఎట్లా అడుగుతుంది అంటే ఇక మళ్ళీ ఇబ్రాహిము ఇదంతా వేరే చరిత్ర. ఓకే. సో సెటానిక్ వర్సెస్ అని మూవీ తీసింది ఎవరు? ఒక క్రిస్టియన్. యాక్ట్ చేసింది ఎవరు? ఒక క్రిస్టియన్. ఇండియాలో సినిమా రిలీజ్ కావద్దంటాడు, ఎందుకంటే ఇది మా మతానికి వ్యతిరేకం అంటాడు. తీసింది ఎవడరా? తీసిందే నీవాడు క్రిస్టియన్. యాక్ట్ చేసింది ఎవడరా? నీవాడు. యాక్ట్ చేసింది క్రిస్టియన్. నీ మతానికి వ్యతిరేకమైతే వాడని తీసిండు. ప్రపంచంలో క్రిస్టియన్ మతం పుట్టిన దేశంలోనే వాళ్ళకి లేని ఇబ్బంది నీకెందుకు వచ్చింది అంటే ఎక్కువ బుజ్జగించి చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు. మా ఇంట్లోనే ఇన్సిడెంట్ చెప్తాం. మా ఇంట్లో ఇవాళ పాయసం చేస్తాడు, పరమాన్నం చేస్తారు కదా, అలా కాజులు కిస్మిస్లు బాదం అన్నీ వేస్తారు కదా. మా పాప నేను పరమాన్నం తింటా కానీ కాజు తినా అని చిన్నపిల్లలు అంటారు కదా. అట్లా సినిమా చూడొద్దు, ఎందుకు చూడొద్దు, సినిమా చూస్తే తగలబెట్టేస్తాం అనగానే బ్యాన్ చేసేసారు సెటానిక్ వర్సెస్. ఓకే, అవును, అట్లా కొన్ని పుస్తకాలను కూడా బ్యాన్ చేసినట్టు, చాలా బ్యాన్ చేశారు. నీకేం అఫెండ్ అవుతుంది? డావిన్సీ కోడ్ అనుకుంటా, బహుశా డావిన్సీ కోడ్ ఉంది. సెటానిక్ వర్సెస్ ఏమో సల్మాన్ రష్దీ రాసింది. సారీ, సినిమా పేరు డావిన్సీ కోడ్, నేను కన్ఫ్యూజ్ అయినా. సినిమా పేరు డావిన్సీ కోడ్. సెటానిక్ వర్సెస్ అని సల్మాన్ రష్దీ రాసి, ఆయన మీద మొన్న పాపం సల్మాన్ రష్దీ సినిమా, ఆయన బ్రిటిష్ ఆథరు. సెటానిక్ వర్సెస్ అనే ఒక ఇస్లాం మతానికి సంబంధించి అందులో తప్పులు ఇప్పుడు ఏం రాసినా నాకు తెలియదు. అది రాస్తే 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన వేటాడి యుఎస్లో దాడి చేసినాడు. చావు బతుకుల మధ్య బతికే ఉన్నాడు, చావు బతుకుల అంత శాంతియుతం వాళ్ళు. కాబట్టి వీళ్ళని ఏమనంటే తంతరు కాబట్టి వాడు వాళ్ళని ఏమన్నాడు. లజ్జా తస్లీం అల్ హస్నైన్ మన దగ్గరనే హైదరాబాద్లో దాడి జరిగింది ఆమె మీద. ప్రపంచంలో 56 ముస్లిం దేశాలు ఉన్నాయి. నేనున్న తస్లీమా నజ్రీన్ మీద దాడి జరుగుతున్నప్పుడు ఆ ప్రెస్ క్లబ్లో నేను రిపోర్టర్గా కూర్చున్నా అక్కడ. అది కాదు, నేను రిపోర్ట్ 56 ముస్లిం దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఒక ముస్లిం మహిళను బంగ్లాదేశ్కు రావద్దని వెళ్ళగొడితే శరణం ఇచ్చింది భారతదేశం. 56 ముస్లిం దేశాలు ఉన్నాయి. మళ్ళా ఫస్ట్ తస్లీమా నస్రీన్, ఓకే, తర్వాత షేక్ హసీనా. రెండోసారి షేక్ హసీనా ఎందుకు 56 దేశాలకు పోకుండా ఈడికెందుకు వచ్చిందని అంటే రిఫార్మ్స్ చేస్తే నచ్చదు. అట్లానే నరేంద్ర మోడీ ఈ రిఫార్మ్స్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి నచ్చలేదు. ఓకే, షేక్ హసీనా ముస్లిమే. నిన్న ఓవైసీ అన్నాడు షేక్ హసీనాకు నువ్వెట్లా ఇక్కడ షెల్టర్ ఇస్తావు అని చెప్పేసి ఓవైసీ ఏదో క్వశ్చన్ చేసి. రిఫార్మ్స్ నచ్చావు మాకు. అవి 15 సంవత్సరాల క్రితము ఎట్లయితే ఏ కాలమాన పరిస్థితులు, జనాల అలవాట్లు, వాళ్ళ జీవనశైలిని బట్టి అప్పుడు కట్టుబాట్లు ఎట్లయితే పెట్టుకున్నామో ఇప్పుడు కూడా అవే పెట్టుకుంటాము. మంచి అయితే కంటిన్యూ చేయడం తప్పలేదు, మంచి అన్నీ నేను అంటలేను. ఓకే, నేను మతం పేరు కూడా తీసుకుంటలేను. ఓకే, ఇంతకుముందు టాపిక్ కట్టు ఇప్పుడు చెప్తున్నా. 1500 సంవత్సరాల క్రితం కాలమాన పరిస్థితులు, జీవన విధానము, ప్రజల అలవాట్లను బట్టి ఆ టైంలో మేము కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం, కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. అవి ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతాయి యాజ్ ఇట్ ఈస్, తూచా తప్పకుండా అని నమ్ముతారు. లేదురా బాబు, 1500 సంవత్సరాల క్రితం మైకులు లేకుండా ఇప్పుడు మైకులు వచ్చినాయి, లౌడ్ స్పీకర్లు పెడతారు, ఇక మనం అన్నీ వద్దు, ఇక హట్ అవుతారు మళ్ళా. మైకులు లేకుండే మైకులు వచ్చినాయి. అప్పుడు సిమెంటు స్టీలు బ్రిక్కు లేకుండే మట్టి గోడలు ఉంటుండే, ఇప్పుడు సిమెంటు స్టీలు బ్రిక్కులు వచ్చినాయి. అప్పుడు ట్రైన్లు, ఫ్లైట్లు, టెలిఫోన్లు, సెల్ ఫోన్లు లేకుండే ఇప్పుడు వచ్చినాయి. కాలం మారిందిరా అంటే మేమైతే మారం అంటారు. మారింది అని ప్రయత్నం మారింది కాబట్టి మనం కూడా మార్చుదాము అనేది ప్రయత్నం చేయబోయారు కదా, అందుకే వెళ్ళగొట్టారు. దారుణం.
ఇది బంగ్లాదేశ్ పరిస్థితి. సరే, ఓవరాల్గా కొన్ని కాంట్రవర్సీలు అయితే అయినాయి. ఆ కాంట్రవర్సీకి నాది బాధ్యత లేదు, వకీల్ గారిది బాధ్యత. నేను క్లెయిమ్ చేస్తున్నా ముందే ఒక చర్చ. ఎందుకంటే మీరన్న వక్ బోర్డు మీదనే నేనేదో వక్ బోర్డు జగిత్యాలలో ఇట్లనే ఇష్యూ అయితే వక్ బోర్డు చీరలో వక్ బోర్డు వాళ్ళు జగిత్యాలలో ఇబ్బంది పెడుతున్నారని రాసినందుకు కేసు వేసారు నా మీద. కాబట్టి నేను ఆ మాట స్పష్టంగా మళ్ళొకసారి క్లియర్గా చెప్తున్నా. కానీ కేసు వేసినాక 4 రోజులకే ఏకంగా కేంద్ర ప్రభుత్వమే దాంట్లో మార్పులు కావాలి ఖచ్చితంగా అని వాళ్ళే తీసుకొచ్చారు. మరి కేసు వేసిన వాళ్ళు ఆలోచించుకోవాలి దీనికి సంబంధించి. ఇది ఈ అంశాలకు సంబంధించి క్లియర్గా ఒక అభిప్రాయము సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ లేకపోతే ట్రిపుల్ తలాక్ కానీ ఇప్పుడు వస్తున్నటువంటి యూసీసీ కానీ ఈ చట్టాలపైన ఎవరు తప్పుడు ప్రాపగండా చేస్తున్నారు, ఏది నిజం, ఈ 2 అంశాలపై న్యాయ నిపుణుడుగా ఉన్నటువంటి కరుణాసాగర్కి ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి వివరణ.